రమణమూర్తి అనే వ్యక్తి హిందూ ద్రోహి. మతాన్ని గురించి రంగరాజన్ గారు నిలబడ్డారు, ఆయన మీద వీరరాఘవరెడ్డి దాడి చేశాడు. అసలు ఏం సార్ ఆ ఇన్సిడెంట్ ఏంటి అసలు? ఎందుకు? ఆ దుర్మార్గుడు పెట్టిన వీడియోలలో మనకి హిందూ మతాన్ని తాలిబనీకరణ అంటున్నాను నేను. చాలా పెద్ద పదాన్ని కాకపోతే ఏమనాలి, మన భారతదేశంలో ఎంత రక్తం పారించారంటే గత 10 సంవత్సరాల నుంచి మనం చెప్పలేం. క్లక్కను చంపేశారు. గుణాలో దళితుల్ని బట్టలు విప్పించి ఒక కారు కట్టేసి ఇనుపరాడ్లతో కొట్టేటువంటి దారుణమైన చూసాం. మేము ఎక్స్పోజ్ చేసి బీజేపీ నార్త్ ఈస్ట్లో బీఫ్ని చౌక ధరలకు అందిస్తామని ఎన్నికల్లో ప్రామిస్ చేశారు. ఇవన్నీ మేము తీసాం. గోవధ నిషేధించండి, గోవుకి ఒక సమాధి స్థలానికి ఒక శ్మశానం కావాలని ఇనాయతుల్ బక్రీ చాలా కాలం నుంచి ఉద్యమం చేస్తున్నాడు. అసలు ఏ హిందూ చెప్పడేలా. ఇంకో ఘోరమైన విషయం చెప్తాను మీకు. దీంట్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారంటే అయోధ్య స్కామ్లో ఎంతమంది పెద్దవాళ్ళు అంటే నాకు తెలుసు. ఇంకో ఘోరమైన విషయం చెప్తాను మీకు. అసలు బాబ్రీ మసీద్ డిమాలిషన్ గురించి మీకు తెలుసా? 92లో జరిగింది కదా. 50-60 మంది పూజారులు చంపేశారని చెప్పాడు. ఇప్పుడు 89-90. బాధ అనిపించదా? వాళ్ళు హిందువులు కదా. లక్షల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి రాజకీయ నాయకులు ఒక నైతిక కారణం వల్ల రాజీనామా చేయమని వాంగ్చుక్లాడు పెద్ద మనిషి నిరాహార దీక్ష చేస్తున్నాడు. లక్షల మంది అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళకి దెబ్బలను నెత్తురు తప్పితే ఇంకేమీ దక్కడం లేదు. చిన్న చిన్న కొన్ని అంశాలు మాట్లాడితేనే దాడి జరిగింది. మీరు ఇట్లా డీప్గా ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు. రేపు మీ ప్రాణానికి ప్రమాదం లేదా? యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆల్దో యూ మే హావ్ టు స్టాండ్ అలోన్. ఒక్కడ నిలబడాల్సి వచ్చినా సరే సత్యం గురించి నిలబడాలి. అది మనకు వచ్చినటువంటి బోధన. మా డబ్బు మా హిందువులది, మేము తింటాము, లేకపోతే ఏదో అయింది, మీకెందుకు నొప్పైన కొంత చట్టాలకు సంబంధించి ఇంత దరిద్రంగా మాట్లాడేవాడిని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మా డబ్బు అంటే మీ డబ్బా. మతాన్ని తీయకండ్రా నాయన రాజకీయ నాయకులని చెప్తున్నాను. నువ్వు ఎంఐఎం వాడు కావచ్చు, జమాతే ఇస్లామీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అకాలీ దళ కావచ్చు, ఎవడని కావచ్చు, మీకు నమస్కారం. మతాలని మీరు ఉపయోగించుకోకండి మీ రాజకీయ ప్రయోజనాలకి. మీరు నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా వార్తల్లో నిలిచిన ఒక గొప్ప వ్యక్తి, ఆయనే జై భారత్ రమణమూర్తి గారు. ఈ మధ్యకాలంలో ఆయనపై ఓ టీవీ డిబేట్లో భాగంగా దాడి జరిగింది. ఆ తర్వాత చాలా అంశాలు కూడా మీడియాలో, సోషల్ మీడియాలో కూడా కొన్ని అంశాలు కూడా సంచలనంగా మారాయి. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది ఈ మధ్యకాలంలో, వాస్తవంగా ఏం జరిగింది, అలాగే మరిన్ని విషయాలు ఆయన ప్రస్థానం కూడా ఆయన మాటలనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు, వాళ్ళని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. జై భారత్ రమణమూర్తి, విజయ విహారం రమణమూర్తి. ఇప్పటి జనరేషన్ వారికి రమణమూర్తి గారంటే కొంతమంది తెలియని వారికి ఎవరు అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? నేను 2000 నుంచి 2005 దాకా, అంటే అక్కడి నుంచి చెప్తాను, ఇంకా వెనకాల చెప్పాలంటే చాలా పెద్ద పని అది. 2000 నుంచి 2005 దాకా విజయ విహారం అనే పత్రిక నడిపించాను. ఆ పత్రిక చాలా ఫేమస్. అందువల్ల నేను విజయ విహారం రమణమూర్తి అయ్యాను. నన్ను ఎవరైనా అదే అంటారు. 2000 నుంచి 2005 దాకా ఆ పత్రిక ఎంత ఫేమస్ అంటే, పత్రిక స్టార్ట్ అయిన మొదటి ఏడాది నుంచి మొదలు పెట్టుకుని మా మీద కంటిన్యూస్గా కేసులు, దాడులు చెప్పలేని జరిగినాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ దాకా బతుకుంటామని అనుకోలేదు. సో అప్పుడే అసలు ఈ నెక్స్ట్ మంత్ చూస్తామని ఏ మంత్ అనుకోలేదు. ఎప్పుడు కూడా ఈ రోజే లాస్ట్ అన్నట్టుగానే అంత తీవ్రమైన పోరాటం ఉండేది. అప్పుడు మేము అధికారంలో కొంతకాలం తెలుగుదేశం, కొంతకాలం కాంగ్రెస్ ఉన్నాయి. చాలా తక్కువ కాలం కాంగ్రెస్ ఉంది. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, సిపిఎం, నక్సలైట్లు, పీపుల్స్ వార్, ఆ రోజు పీపుల్స్ వార్, అదేవిధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆల్మోస్ట్ అందరితో కూడా మేము ఏదో సందర్భంలో పెద్ద యుద్ధంలో ఉన్నాం. ఎవరికి లేరు. అంటే మా మీద శత్రువు కూడా ఈ మాట ఆరోపించలేడు. మమ్మల్ని ఎవరు స్నేహితులని అనుకోలేదు. అదే కాకుండా బిగ్గెస్ట్ మీడియా బ్యారన్స్ ఎవరైతే ఉన్నారో అంతమంది బిగ్గెస్ట్ బ్యారన్స్ మీద మేము పెద్ద పెద్ద స్టోరీస్, అంటే కూర్చొని నిద్రపోయే విధంగా ఉండేటువంటి స్టోరీస్ చేసాం. అందువల్ల మీడియాకి అందరికీ శత్రువులు. చాలామంది విజయ విహారం తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్లో మళ్ళీ నన్ను చూసిన వాళ్ళు కొంతమంది ఈ మధ్యలో మీరు ఏమయ్యారని కొంతమంది ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటంటే, అసలు మీడియాలో మంచి న్యూస్ రాదు. 2005, 2006లో ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేసినా మీడియా వాళ్ళు వేరు. మాకు కూడా విషయం, మీడియా అందరితో మాకు శత్రుత్వం.
అందరూ ద్వేషించారు. అందువల్ల విజయ విహారం స్టార్ట్ అవుతున్న రోజుల్లో గుజరాత్ మత కలవరాలు జరిగేటప్పుడు 2002లో మేము చాలా పెద్ద క్యాంపెయిన్ చేసాం. ఒక 5.5 లక్షల శాంతి ప్రతిజ్ఞల మీద సంతకాలు చేయించాం. గాంధీ గారు 100 సంవత్సరాల క్రితం హిందువులు ముస్లింలు కలిసి ఉండాలి అని చెప్పి చేసినటువంటి ప్రతిజ్ఞ ఒకటి ఉంది. ఆ ప్రతిజ్ఞను మా పత్రికలో ప్రింట్ చేసి, మీరు పత్రిక మీద గౌరవం ఉంటే మీరు సంతకాలు చేయించండి ఇంటింటికి తిరిగి అంటే మొత్తం రీడర్స్ పోయి సంతకాలు చేయించి 5.5 lakhs సంతకాలు 3-4 monthsలో వచ్చినాయి. ఇవన్నీ మేము భారీ సభ పెట్టి తరుణ్ తేజ్పాల్ కూడా వచ్చారు. అవన్నీ ఆయన హైదరాబాద్ తెహల్కా అన్నాడు విజయ విహారాన్ని. మిమ్మల్ని అంటే మేము కూడా బిగ్గెస్ట్ స్కామ్స్, చంద్రబాబు గారి జీవితంలో బిగ్గెస్ట్ స్కామ్ AMGB స్కామ్, అది మేము బయటికి తెచ్చింది. ఇట్లా పెద్ద పెద్ద సభలు అవన్నీ జరుగుతున్నప్పుడు ఈ క్యాంపెయిన్స్ ఆర్గనైజ్ చేసే క్రమంలో జయభారత్ అనే సంస్థ ఏర్పడింది 2002లో. తర్వాత దానికి పెద్ద ఎజెండా. జయభారత్ ఉద్దేశం ఏంటి? అదే చెప్తున్నా, మత సామరస్యం, కుల నిర్మూలన, తర్వాత జెండర్ ఈక్వాలిటీ, తర్వాత పర్యావరణ పరిరక్షణ, జంతువుల యొక్క హక్కుల పరిరక్షణ. ఇట్లా మనం లెక్కేసుకుంటూ పోతే అసలు జయభారత్కి లేని ఆశయం అంటే లేదు. 30-40 లిస్ట్ ఉంది. అది ఇంకా చెప్పాలంటే ఏవి లేవు చెప్పచ్చు, కానీ ఉన్నాయి చెప్పడం అన్నీ ఉన్నాయి. అందుకని 2015 నుంచి జయభారత్ డిసెంట్రలైజ్ అయింది. అంటే కొంతమంది కొన్ని విషయాల మీద పనిచేస్తారు. ఇప్పుడు కొంతమందికి చెట్లు పెట్టడం మీద ఇంట్రెస్ట్, జీవితాంతం అదే పని చేయాలి. కొంతమందికి ప్లాస్టిక్ల మీద, కొంతమందికి జెండర్ ఈక్వాలిటీ, కొంతమంది SC ప్రాబ్లమ్సే మాట్లాడతారు, కొంతమంది మతోన్మాదానికి వ్యతిరేకంగా పనిచేయాలి. ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అందుచేత మేము ఒక 20 సంస్థలు పెట్టుకున్నాం మెల్లిగా. దీంట్లోనే అంటే వేరే వేరే సంస్థలు అవి వేరేగానే పనిచేస్తున్నాయి. జైహో అనే సంస్థ ఉంది, జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్, JIHO. దాని మహాసభకి మొన్న 14 రాష్ట్రాల నుంచి వచ్చారు. కాశ్మీరు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బెంగాల్, కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర, అండమాన్స్, అన్ని చోట్ల నుంచి జనం వస్తారు. అన్ని చోట్ల కూడా దీని సంస్థ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి చోట ఒక హిందూ, ఒక ముస్లిం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఉండి దాన్ని నడిపిస్తారు. ఇది ఆల్మోస్ట్ ఇది మత సామరస్యాన్ని కోరుకునే వాళ్ళకి. జయభారత్లో మీరు ఎంటర్ కావాలంటే చాలా కఠినమైన నియమాలు ఉంటాయి. అంటే మగవాళ్ళు అయితే వంట వచ్చి ఉండాలి. అలాగే బాడీ డొనేట్ చేయాలి. అంటే బాడీ డొనేషన్ అంటే మీరు చనిపోయిన తర్వాత మీ అంత్యక్రియలు చేయకుండా మీ బాడీని హాస్పిటల్కి ఇవ్వాలి. దానికి సంబంధించిన ప్లెడ్జ్ ఫామ్ ఉంటుంది. అంటే ఇలా ఎక్కడ ఏ సంస్థలోనూ మీరు ఎంటర్ కావడానికి ఇన్ని కఠినమైన నియమాలు ఉంటాయి, అన్ని కఠినమైన నియమాలు ఉంటాయి. చిన్న డీవియేషన్ కానీ, చిన్న ప్లాస్టిక్స్ ముట్టుకోకూడదు. మేము అక్కడ ప్లాస్టిక్ బాటిల్ టచ్ చేస్తే ఫైన్ ఉంటుంది మా దాంట్లో. ఇట్లా చాలా కఠినమైన నియమాలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడైనా అంతే. అసలు ప్లాస్టిక్ బాటిల్ ముట్టుకోము, కొనం కూడా. లేకపోతే దాంతో చచ్చిపోతాం, కానీ మేము ప్లాస్టిక్ ముట్టుకోము. మేము ఎప్పుడు క్యారీ చేస్తాం. ఇది కాకుండా ఇన్ని పనులు, ఇన్ని నియమ నిబంధనలు తట్టుకోలేరు కాబట్టి ఈ చిన్న చిన్న సంస్థలు, వేరే వేరే సంస్థలు ఏవైతే ఒక సింగిల్ పాయింట్ మీద పనిచేస్తాయో, నేను ఇందాక జయహో గురించి చెప్పాను, మతోన్మాద సంస్థలకు దూరంగా ఉంటే సరిపోతుంది. దానికి పెద్దగా నియమ నిబంధనలు లేవు. మతోన్మాద సంస్థలకు దూరంగా ఉండాలి అంతే జయహోలో పనిచేయాలంటే. అలాగే కులం మీద పనిచేయడానికి జయభారత్ SC పోరాట వేదిక, జయభారత్ BC పోరాట వేదిక, జయభారత్ ST పోరాట వేదిక అని సంస్థలు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి జయభారత్ సామాజిక విప్లవ రణభేరి అనే సంస్థ ఉంది. జ్వాల అనే సంస్థ, JWALA, అంటే జయభారత్ ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ లిబరేషన్ అండ్ అమిలియరేషన్ అంటాం. ఇది కూడా జెండర్ ఈక్వాలిటీ గురించి పనిచేసేది. అలాగే పర్యావరణం గురించి పనిచేయడానికి జయభారత్ సమాహిత అనే సంస్థ, ఈవెన్ జంతువుల హక్కుల గురించి కూడా పనిచేస్తుంది. ఇట్లా ఎన్ని ఆర్గనైజేషన్స్, హిందూస్లో పనిచేయడానికి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ ఉంది. ఇది గత 4-5 సంవత్సరాల నుంచి చాలా పెద్ద పని చేసింది. ఇప్పుడు నేను దాని ప్రధాన కార్యదర్శిని, జయభారత్ కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఏ సంస్థలకి ఆ సంస్థలకి నాయకత్వాలు, కమిటీలు, బాధ్యులు, పని నిరంతరాయంగా జరుగుతుంది. నిరంతరాయంగా అసలు ఎంత పెద్ద వర్క్ జరుగుతుందంటే భారతదేశంలో ఇంత పని అవడం చేస్తున్నాను కాదు, అస్సలు లేదు. నేను ఇప్పుడు ఉదాహరణకి నేను విజయ విహారం యొక్క ఎడిటర్ని. 2002లో జయభారత్ ప్రారంభమైంది. 2017లో నేను దీని ప్రధాన కార్యదర్శి అయ్యాను. అప్పటిదాకా నేను ప్రధాన కార్యదర్శిని కాదు, కానీ నేను ఇంత పని చేశాను. కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. అంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు. మా దగ్గర డయాస్లు, దాంట్లో ప్రధానమైన ప్రసంగాలు ఉండవు. ఆల్మోస్ట్ ఎక్కువ సభలు రౌండ్ టేబుల్ ఉంటాయి. 1000 మంది హాజరైనా కూడా రౌండ్ టేబుల్ వస్తాయి. ప్రతి మనిషికి ఆల్మోస్ట్ మైక్ వెళ్తుంది. 40-50 మంది కూడా మాట్లాడే సభలు ఉంటాయి. పబ్లిక్ మీటింగ్స్లో కూడా మేము డయాస్ కింద నుంచి వచ్చి మాట్లాడతారు. ఈ ముగ్గురే మాట్లాడాలనే సిస్టమ్ ఉండదు. అసలు నాయకత్వానికి అంత పెద్ద ఈయన నాయకుడు అని క్లోజ్ చేసే సిస్టమ్ ఉండదు. అంచేత మా పేర్లు ఎక్కడ ఫ్లెక్సీల్లో పెట్టుకోవడం కానీ, చేయడం కానీ మేము అంగీకరించేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో చేయం. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత తమ్నైల్స్లో నా పేరు, ఫోటో ఫస్ట్ టైం వస్తాయి.
విజయ విహారం పత్రికలో నేను 80% చాలా ఎక్స్ప్లోజివ్ స్టోరీస్ రాసిన నా పేరు లేదు. వాటిలో నేను 20 పేర్లు వాడేవాడిని. అందరికీ తెలుసు రమణమూర్తి ఉన్నాడు దీని వెనకాలని. కేసులు వచ్చినా నా మీదే వచ్చాయి. అయితే నా పేరు కానీ ఫొటోస్ కానీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, దాదాపుగా ఉండేది కాదు. ఇది సిస్టమ్ అంటే పర్సనాలిటీ కల్ట్కి కానీ పర్సనాలిటీకి ఏమాత్రం వాల్యూ లేదు. ఇలా అనేక సంస్థలు పనిచేయటం, అనేక సంస్థలు రెగ్యులర్గా సీరియస్ అంటే మీరు క్యాస్ట్ ఫీల్డ్ తీసుకున్న, కమ్యూనల్ హార్మనీ తీసుకున్న, దేంట్లోనే మేము చేసిన పని చాలా పెద్దది. ముస్లిమ్స్లో పనిచేయడానికి జై భారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం అనే ఆర్గనైజేషన్, వాళ్ళు ముస్లిమ్స్లోనే యాక్టివిటీ చేస్తారు, ముస్లిమ్సే ఆ సంస్థ నడిపించేది. కానీ జై భారత్ ఐడియల్స్ మేరకు నడుపుతారు. ఇట్లా మాకు ఇంకా కఠినమైన దీక్షలు, కఠినమైన విధానాలు, వాటికి సంబంధించిన వ్యవస్థలు ఇది చెప్తే ఇట్ టేక్స్ మోర్ టైం. అందుచేత క్లుప్తంగా చెప్తున్నాను నేను. జై భారత్ మూవ్మెంట్ అంటాం. జై భారత్ మూవ్మెంట్ అని మాకు చిన్న ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మూమెంట్ లాగా మీది ఒక మూమెంట్. ఈ సంస్థల కార్యక్రమాలన్నీ దాదాపుగా కొంచెం రిపోర్ట్ అవుతాయి. మాకు అంత పెద్ద నెట్వర్క్ కానీ అంతే మేము డెవలప్ చేసుకోలేదు, ఇప్పుడే చేసుకుందాం అని అనుకుంటున్నాం. చేత సుమారుగా మా నెట్వర్క్ అవన్నీ కూడా దాంట్లో కనిపిస్తాయి మీకు. ఇది మేము స్థూలంగా నడిపించేది. రమణమూర్తి గారు, మీరు చూడడానికి మీ ఆహార్యమైన, అలంకారమైన అంతా కూడా హిందువుగా ఉంటారు, హిందూ సంబంధించిన అంశాలు కూడా మాట్లాడతారు. కానీ రమణమూర్తి అనే వ్యక్తి హిందూ ద్రోహి అనేది మీ పైన ఒక పెద్ద ముద్ర. దేశద్రోహిని కూడా అంటారు. ఓకే, మీరు సంఘ విద్రోహి, జాతి విద్రోహి, మొత్తానికి చంపేయాలంటారు. ఇమీడియట్గా ముక్కలుగా నరికి చంపేయాలంటారు. ఏం చెప్తారు దానికి? ఏం చెప్పంటారు? నన్ను హిందూ ద్రోహిగా ఎవరంటున్నారు వాళ్ళు చెప్పాలి. కానీ నేను ఇప్పుడు హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థకి నేను ప్రధాన కార్యదర్శిని. ఈ సంస్థ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే క్రిటిసైజ్ చేయడానికి యూట్యూబర్స్ కానీ ఎవరైనా పూనుకుంటున్నారో వాళ్ళు కళలో ఊహించలేనంత పని చేసాం మేము. దే కెనాట్ ఈవెన్ డ్రీమ్. పని చేయడం విషయం పక్కన పెట్టండి. అన్నమయ్య ఇల్లు తిరుమలలో కూలిపోయింది. మేము ఆ ఇల్లు మళ్ళీ యథాతథంగా, అన్నమయ్య అంటే మీకు తెలుసుగా 32,000 కీర్తనలు రాశాడు ఆయన మహానుభావుడు. ఆ ఇల్లుని యథాతథంగా కట్టాలి అనేటువంటి క్యాంపెయిన్ చేసి ఆయన పూజించిన మండపాలని, ఆయన పూజించిన మూర్తుల్ని కూడా బయటపడేసారు తీసుకెళ్ళి. వాటిని యథాతథంగా చేయాలని 11.5 లక్షల సంతకాలు చేయించాం ఒక 3-4 months పీరియడ్లో. యూ కెనాట్ ఇమాజిన్. ఎవరు ఊహించలేరు. అవంటే 11.5 లక్షల సంతకాలు అంటే వాటిని పుస్తకాల కింద కుట్టాం. అవన్నీ ఇంత కైవారం వస్తాయి. వాటన్నిటిని ఒక రథంలో పెట్టి ఒక రథాన్ని తయారు చేసి విజయశంకర్ స్వామి గారిని ఉన్నారు, వారి చేత ఒక రథయాత్ర చేయించాం. సుమారుగా కొన్ని వేల కిలోమీటర్లు ఈ రథయాత్ర వెళ్ళింది. అనేక గ్రామాల్లో, పట్టణాల్లో కొన్ని వందల దేవాలయాల్లో అర్చనలు జరిగినాయి. ఈ పుస్తకాలను తీసుకెళ్ళి అంటే స్వామివారికి అర్జీ సమర్పిస్తున్నాం కాబట్టి దేవతల దగ్గర అర్చన చేయించాం. వాటిని తీసుకెళ్ళి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సబ్మిట్ చేసాం. పెద్ద క్యాంపెయిన్. అసలు ఈ కెనాట్ ఇమాజిన్. దీంట్లో మేము హిందూ మతం మా పేటెంట్ మా ఆస్తి అని చెప్పి వాడు రాలే. పైపెచ్చు చాలా చోట్ల మమ్మల్ని కొట్టడానికి, ప్రతిఘటన చేయడానికి. మంచి పని చేస్తే కొట్టడానికి ఎందుకు వచ్చారండి? అంటే మీరు హిందువుగా ఉండాలంటే ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీకి లేకపోతే సంఘ పరివారికి మీరు అనుబంధం అయి ఉండాలి. లేదంటే మీరు హిందూ కాదండి. ఫస్ట్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. మేము ఎప్పుడైతే సంఘ పరివార ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉండి కూడా హిందువుల్లో పనిచేస్తున్నామో దట్ దే కాంట్ డైజెస్ట్. హిందూ మతం మా హక్కు, మా పేటెంట్ అనుకున్నాడు మమ్మల్ని కొట్టడానికి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు ఆ రోజే చేశారు. అదేవిధంగా కాశీనారాయణ ఆశ్రమం కూలిపోయింది. కాశీనారాయణ ఆశ్రమం మీకు తెలిసి అనుకుంటాను, కడప జిల్లాలో జ్యోతిక్షేత్రంలో. ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో లేకుండా వేరే ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర హిందూ మతానికి ముప్పు వచ్చింది, నాన్న అలరీ చేస్తారు. అదే కనుక బీజేపీ కానీ దాని మిత్ర పార్టీలు కానీ వాళ్ళతో సంబంధం ఉన్నది అధికారంలో ఉంటే అక్కడ హిందువులు చచ్చిన వాళ్ళకి ఏం సంబంధం లేదు. మరి అవధూత అని చెప్పబడేటువంటి కాశీనాయనకి వేల మంది అనుయాయులు, వందల కొద్దీ ఆయన ఆశ్రమాలు ఉన్నాయి. అన్ని చోట్ల అన్నదానం చేస్తారు, అన్ని చోట్ల అన్ని కులాలు వెళ్ళొచ్చు. స్త్రీలకు కూడా పూజారులుగా ఉంటారు చాలా చోట్ల. అంటే అది వాళ్ళకి నచ్చదేమనుకుంటాను నేను. అంటే జ్యోతిక్షేత్రం వారి సమాధి మందిరం, అక్కడ బుల్డోజర్లు పంపించి దాన్ని కూలగొట్టించారు. వెంటనే మా సంస్థ స్పందించి సాధువులను అక్కడికి పంపించాము. విజయశంకర్ స్వామి గారు వెళ్ళారు, ఇంకా చాలామంది సాధువులు వెళ్ళారు. కడప జిల్లా కలెక్టరేట్ మేము ముట్టడించాం. ఈ పని మేము చేయొద్దని మాకు అనేక సంస్థల నుంచి ఒత్తిడి వచ్చిందని మీ దృష్టికి తెస్తున్నాను. చెప్పండి. మన ప్రభుత్వం ఉంది, మీరు ఎందుకు చేస్తారండి? మేము మన ప్రభుత్వం, నీ ప్రభుత్వం, నా ప్రభుత్వం అనుకో. హిందువుల కాజుకి నష్టం వచ్చింది కాబట్టి మేము ముందుకు వెళ్ళాం. అక్కడ వీళ్ళు ఎవరు మాట్లాడిన వాళ్ళు కాదు. మేము వెళ్ళిన తర్వాత లోకేష్ గారి నుంచి ప్రకటన వచ్చింది, లేదు కట్టేస్తుందని. కానీ ఇప్పటికి కూడా దాన్ని కంప్లీట్గా కట్టలేదు. దానికి పట్టా ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం. మీరు పట్టా ఇవ్వకుండా అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం గారు, కేంద్ర మంత్రి గారు ఉన్నప్పుడు కట్టించినవి మీరు కూలగొట్టారు. మీ తర్వాత ఇంకోటి కూలగొడతాడు. అది కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నేను అన్అపాలజెటిక్ సనాతన అని చెప్పుకుంటాడో ఆయన మంత్రిత్వ శాఖలో ఆయన బుల్డోజర్లు పంపించి కూలగొట్టించాడు. ఆయనకు తెలిసే ఉంటుంది. ఆయన తెలియకుండా ఎలా జరుగుతుంది? రాష్ట్రం అంత పెద్ద ఇష్యూ అయితే ఆయన నుంచి ఒక చిన్న ప్రకటన రాలేదు వాళ్ళ దాకా. కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి కాశీనాయన గురించి మన రాష్ట్రం కాదు, బయట రాష్ట్రాలు కూడా ఆయన నుంచి చిన్న ప్రకటన రాలేదు. నిలబడిన సంస్థ మాది. అలాగే అనేక దేవాలయాల్లో, అనేక పద్ధతుల్లో. అదేవిధంగా మేము కనీసం డజన్ల కొద్దీ
హైందవ భక్తి కళా సమ్మేళనాలు నిర్వహించాం. అన్నమయ్య కళాక్షేత్రం తరఫున విజయశంకర్ స్వామి గారు అయితే ఇంకా వందల్లో చేస్తుంటాడు. దానికి మేము మద్దతుగా నిలబడ్డాం. మేము కూడా చేసాం. ఈ హైందవ భక్తి కళా సమ్మేళనాలు అనేక ప్రదేశాల్లో జరిగినాయి. అనేక చోట్ల అఖండ హరినామ సంకీర్తన జరగడంలో మా పాత్ర ఉంది. అదేవిధంగా జిఆర్ స్వామి గారు వారి ఆశ్రమంలో వారి కోరిక మేరకి మేము పెద్ద హైందవ భక్తి కళా సమ్మేళనం నిర్వహించాం. వారినే కాకుండా వారి చుట్టూ అనేక మంది హిందూ శ్రావంతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వారి పక్కన కూర్చోబెట్టాం. సమాన స్థాయిలో రోడ్లు ఊడ్చుకునేటువంటి జిహెచ్ఎంసీలో ఉండేటువంటి మన నారాయణమ్మ గారు వారు యాక్చువల్గా ఒక అచల అవధూత, అచల గురువు ఆవిడ. ఆ అచల యోగిని అంటాం. ఆ అచల యోగిని కాబట్టి ఆవిడకి రాష్ట్రం అంతా ఫాలో అయింది. చాలామందికి ఆ విషయం తెలియదు. మేము వారిని కూర్చోబెట్టాం. ఆయన ఉన్నటువంటి వరుసలోనే శైవుల్ని, షిరిడి సాయి భక్తుల్ని, ఇంకా అచల సాంప్రదాయానికి చెందిన వారిని, విభిన్న సాంప్రదాయాలు ఒకే వరుసలో కూర్చోబెట్టాం. నేనే ఆ సభకు అధ్యక్షతగా ఉన్నాను. మీకు కావాలంటే దాని వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈ క్యాంపైన్ అంటే ఆ స్థాయి మనుషులతో మాట్లాడడం, లేకపోతే అధ్యక్షత వహించడం, లేకపోతే ఇన్ని రకాల కార్యక్రమాలు చేయడం చేసే మనిషిని నువ్వు హిందూ వ్యతిరేకని అంటున్నారంటే మీ పార్టీ తోక పట్టుకుని తిరగలేదని, అయోధ్యలో దొంగతనం జరుగుతుందని మాట్లాడుతున్నాడు. బాధ అది. అయోధ్యలోనూ దొంగతనం జరిగిందని మాట్లాడుతున్నాం. ఆర్ఎస్ఎస్ యొక్క హిందూ రాష్ట్ర ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్నాం. వెరీ క్లియర్. మేము ప్రతి నెల కూడా సనాతన కాహళని మా దగ్గర మా కార్యాలయంలో సనాతన కాహళ పేరు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఒక స్పీకర్ వచ్చి ఒక హిందూ సంప్రదాయానికి చెందిన వాళ్ళు మాట్లాడతారు. ఫుల్ డే సెషన్ ఉంటుంది. ఫుల్ సెషను 2-3 గంటల సెషన్. దాన్ని మేము టెలికాస్ట్ కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తాం, వీడియోలు కూడా పెడతాం. దానికి విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఇప్పటికి కనీసం 22 ప్రసంగం ఇప్పుడు జరగబోతుంది. 21 మంది ప్రసంగించారు. ఈ 21 మంది కూడా అనేక సాంప్రదాయాలు చెందిన వాళ్ళు, మత్సలైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళు వాళ్ళు. అదేవిధంగా మీరు రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు మేము పెద్ద వేదనాదం, శాంతివాదం అని పెద్ద వేద పఠన కార్యక్రమం ఏర్పాటు చేయించాం. వెళ్ళి వారికి మద్దతు తెలియజేయడం అవన్నీ ఓకే. అదేవిధంగా మేము భారీ హిందూ సమ్మేళనం జరిపాం. దాంట్లో 100 మంది సాధువులు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చిలుకూరు కాదండి, డైరెక్ట్ సిటీలో భారీ హిందూ సమ్మేళనం జరిపాం. రంగరాజన్ గారు వచ్చారు దానికి. అదేవిధంగా ఆ సదస్సులో మీరు ఆశ్చర్యపోతారు, కేవలం నారబట్టలు వేసుకునేటువంటి వాళ్ళు. అంటే నారబట్టలు అంటే బట్టలు ఉండవండి, జస్ట్ పీలికలు ఉంటాయి. ఆ పీలికలు గోచిగా పెట్టుకునేవాళ్ళు. అదేవిధంగా జట్టలు కట్టినటువంటి వాళ్ళు. ఎక్కడెక్కడ వాళ్ళు మీరు ఎంత ఏం బ్రతిమాలిన వాళ్ళు అక్కడి నుంచి కదలరు. కఠినమైన నియమాలు ఉంటారు వాళ్ళు. అటువంటి సాధువుల్ని అనేక సాంప్రదాయాల నుంచి ఒక దగ్గర మేము తీసుకురాగలిగాం. అవన్నీ కూడా ద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా. ద్వేషం ఉండకూడదు, అసమానత్వం ఉండకూడదు. వాస్తవంగా హిందూ మతంలో ఈ 2 లేవు. ఈ 2 లేవు. ద్వేషం లేదు. అసలు ప్రపంచంలో ద్వేషానికి వ్యతిరేకంగా స్పష్టంగా మాట్లాడిన మతం హిందూ మతం. మిగతా మతాల్లో ఇంత స్పష్టత లేదు. మొదటి నుంచి మనం ద్వేషానికి వ్యతిరేకం. ఇప్పుడు వేదంలో మనకి మా విద్వేషావహై అని ఉంటుంది. ఉపనిషత్తులో తతోన విజుగుప్సతే అని ఉంటుంది. అదేవిధంగా గీతలో అద్వేష్ట మైత్ర కరుణేయవచ అని ఉంటుంది. ఇట్లా ద్వేషానికి వ్యతిరేకంగా విస్పష్టంగా ఎప్పుడు ఏది మాట్లాడినా ద్వేషానికి వ్యతిరేకంగా హిందూ మతం మాట్లాడింది. కానీ వీళ్ళు నిరంతరం ద్వేషించేవాళ్ళు, నిరంతరం తిట్టేవాళ్ళు, కొట్టడానికి వచ్చేవాళ్ళు, నిరంతరం అవతల మతాలని. మీ విషయంలో జరిగింది ఆయనను అసలు రమణమూర్తిని దాడి చేయడం కాదు, చంపేస్తా అయిపోయేది అనే. అదే నేను ఏంటంటే మీరు అవతల మనిషిని ద్వేషించడం మొదలుపెట్టిన తర్వాత మీరు హిందూ కాదు మాత్రం. అంటే ద్వేషిస్తే హిందూ కాదు. మీరు హిందూ మతం యొక్క ప్రధానమైన యొక్క విలువని సిద్ధాంతాన్ని పాటించకపోతే హిందూ ఎట్లా అవుతారని అడుగుతాను. మీరు చెప్పండి. హిందూ కావాలంటే హిందూ మతం యొక్క ప్రధానమైన సిద్ధాంతం పాటించాలి కదా. దానికి భిన్నమైన సిద్ధాంతం పాటించి మేము హిందువులు అంటే ఎట్లా కుదురుతుంది? అంటే మతం యొక్క విలువలకు వీళ్ళు వ్యతిరేకులు. కానీ వీళ్ళు అవతల వాళ్ళ మీద మాత్రం బ్రాండ్ వేయడం రెడీ అవుతారు హిందూ వ్యతిరేకవి అని చెప్పడానికి. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి ఇదే పని చేశారు. నా ఒక్కడి విషయంలో కాదు, దీని పెద్ద వరుస ఉంది. అయోధ్యలో కూడా జరిగింది ఇదే, ఇక్కడ కూడా జరుగుతుంది అదే. నిజమైనటువంటి మతాన్ని గురించి రంగరాజన్ గారు నిలబడ్డారు. ఆయన మీద వీరరాఘవరెడ్డి దాడి చేశాడు. వీరరాఘవరెడ్డి అనేటువంటి క్రిమినల్ ఆయన మీద ఇంట్లో చొరబడి ఆయన గుంపుతోటి తానేదో రామరాజ్యం స్థాపిస్తాను లేకపోతే ఇంకోటి ఏదో అని చెప్పి ఆయనని ఈడ్చి ఆయన మీద కూర్చొని ఆయన కొట్టి నిజంగా మనం ఊహించలేదు. ఆ దుర్మార్గుడు పెట్టిన వీడియోలలో మనకి ఎడిటెడ్ వీడియోలో మనకు తెలిసింది. ఆయన కూర్చోబెట్టి ఆయన కళ్ళమండి నీళ్ళు పెట్టుకుని ఆయన మాట్లాడుతుంటే బాధపడని వాడు ఎవడు వీడు కూర్చొని ఆయన కింద కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ దౌష్ట్యం పట్ల ప్రపంచం అంతా ఖండించారు. కానీ ఆ మనిషికి కూడా చాలా చోట్ల ఇంటర్వ్యూలు ఇప్పించి వాడు చాలా గొప్ప పని చేశాడని మాట్లాడినటువంటి నీచులు ఉన్నారు. ఈ విషపు మొలకల్ని నాకు తెలిసి నా మీద దాడి చేసిన అతను కూడా అటువంటి పని చేసినట్టుగా, అతన్ని మద్దతు ఇచ్చినట్టుగానో దాంట్లో పాల్గొన్నట్టుగానో ఏదో నాకు అది అస్పష్టమైనటువంటి సమాచారం ఉంది. మనకు తెలియదు ఆ విషయం. ఈ ట్రైట్స్ ఉన్నటువంటి వాళ్ళని హిందూ మతం ఎప్పుడు ప్రోత్సహించలేదు. వెళ్ళి కొట్టడం చేయడం అనేది, విమర్శించుకోవడం, ప్రశ్నించుకోవడం, ధిక్కరించుకోవడం,
రకరకాల వాద ప్రతివాదాలు చేయడం హిందూ మతంలో సంప్రదాయం. మనకు ప్రశ్నోపనిషత్తు ఉంది, కేనోపనిషత్తు కేన అంటే కూడా ఎందువల్ల ఎందుచేత అని, అది కూడా ప్రశ్నే. ప్రశ్నించడం హిందూ మతంలో ప్రధానమైన సంప్రదాయం. బయట మతాల్లో లేదు. బయట మతాల్లో ఉండేటువంటి తప్పుడు పద్ధతులు, తప్పుడు సంప్రదాయాలు ఏవైతే కొన్ని ఉన్నాయో వాటిని హిందూ మతంలో చూపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నా కంప్లైంట్ అది. అంటే అసలు వాళ్ళే వదులుచుకోవాలి దాన్ని, ఆ అసహనాన్ని, ఆ తప్పుడు ధోరణి వాళ్ళు వదులుచుకోవాలి. కానీ హిందూ మతంలో చాలా సహనము, చాలా సరళము, చాలా ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది. దీన్ని తగలగాలని వీళ్ళు చూస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మీరు అటువంటి పద్ధతి ఇక్కడ చూపించాలని అనుకుంటే ఇలా మతంలో అది ఆల్రెడీ ఉంది కదా, అక్కడ తాలిబాన్ల దగ్గర ఉంది, మీరు జాయిన్ కండి. అక్కడ ఉన్న ఒకే ఒక మంచి మతాన్ని ఎందుకు పాడు చేస్తారని నా బాధ. నా క్వశ్చన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఏంటంటే తాలిబనైజేషన్ ఆఫ్ హిందూయిజం. హిందూ మతాన్ని తాలిబనీకరణ అంటున్నాను నేను. చాలా పెద్ద పదాన్ని. కాకపోతే ఏమనాలి, ఇప్పుడు దాబోల్కర్ని చంపేశారు, గౌరీ లంకేష్ని చంపేశారు, గోవింద్ పన్సాలని చంపేశారు, కల్బుర్గిని చంపేశారు, లేకపోతే రంగరాజన్ గారి మీద దాడి చేశారు, మహాత్మా గాంధీనే చంపేశారు. నేను చర్చలోకి వెళ్ళి కూర్చుంటే కొట్టాడు. అంటే దీన్ని ఏమంటారు మీరు అంటున్నారు? తాలిబనీకరణ కాకపోతే ఏమంటారు? నేను ఐ కాల్ హిమ్ ఏ తాలిబాన్. యువర్ ఎ తాలిబాన్, ఐఎమ్ సారీ, యువర్ ఎ తాలిబాన్. నువ్వు తాలిబాన్వి అయితే దురదృష్టం హిందూ తాలిబాన్ కూడా అన్నావు. హిందూ మతంలో తాలిబాన్లకు స్థానం లేదు. నువ్వు ప్యూర్ తాలిబాన్వి. పోతే నాన్ ముస్లిం తాలిబాన్ కావచ్చు, అంటే బెటర్. నువ్వు ముస్లిం తాలిబాన్ మరొక తాలిబాన్ అయితే బెటర్. కానీ హిందూ మతంలో తాలిబాన్లకు స్థానం లేదని నేను చెప్తున్నాను. సార్, ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో ప్రసంగాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు. నేను 70-80 పుస్తకాలు రాశానండి. చాలా. నేను రాసిన నారాయణగురు పుస్తకాన్ని కేరళ నుంచి ఆ నారాయణగురు వారసులైనటువంటి అద్వైత పీఠానికి వారసులైనటువంటి స్వామివారు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేశారు. ఘనమైన చరిత్ర మీది. ఒక ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నప్పుడు దాడి జరిగింది. నిజంగా దాడి చూడడానికి కూడా చాలా హేమ అనిపించింది. ఆ టైంలో, ఆ క్షణాల్లో మీరు ఏమనిపించింది? ఇది చాలా కాలం నుంచి కొంత, అంటే ముఖ్యంగా గత 20 రోజుల నుంచి ఇది కొంత యాంటిసిపేట్ చేస్తున్నాం ఈ విషయాన్ని. అంటే గతంలో ఎప్పుడూ ఉంది రిస్క్, కానీ ఇప్పుడు పెరిగిపోయింది. కారణం ఏంటంటే, నేను ఒకదాని తర్వాత ఒకటి అనీజీగా ఉండేటువంటి విషయాలు బహుశా వాళ్ళకి అనీజీగా ఉండేవి. అంటే వాళ్ళ అనీజీగా పెట్టాలనే ఉద్దేశం కాదు, ఉన్నదేదో చెప్పాలని మాట్లాడుతున్నాను. ఉదాహరణకి మన జూన్ 29న భారీగా మేము హిందుస్థానీ గోరక్ష సమితిని ఏర్పాటు చేసాం. మీకు తెలుసు, గోరక్షకులం మేము అని చెప్పుకుంటూ మన భారతదేశంలో ఎంత రక్తం పారించారంటే గత 10 సంవత్సరాల నుంచి మనం చెప్పలేం. వాళ్ళు అఖిలక్కని చంపేశారు, ఉనాలో దళితుల్ని బట్టలు విప్పించి ఒక కారు కట్టేసి ఇనుపరాడ్లతో కొట్టేటువంటి దారుణమైన దృశ్యాలు మన వీడియోలు చూసాం. జజ్జర్లో సజీవ దహనం చేశారు, అనేక చేశారు, సుమారు 78 మంది చంపారు. ఇది అడ్డుకట్టపడాలి అంటే వాస్తవం అంటే ముస్లింలు అంటే తినేసేవాళ్ళు, హిందువులు అంటే కాపాడేవాళ్ళు అనేటువంటిది రాంగ్ నెరేటివ్ అది. దీన్ని మేము ముందుకు తీసుకొచ్చి అసలు ఎంతమంది ముస్లిమ్స్లో మొదటి నుంచి కూడా ఇది గోవధ నిషేధించాలి అని చెప్తూ వచ్చారు. వాస్తవంగా హిందువుల్లో కూడా మొట్టమొదటిలో గోవధ పట్ల వ్యతిరేకత కానీ నిషేధం కానీ లేదండి వేదకాలంలో, తర్వాత మారింది. నేను దాని మీద కూడా చాలా వివరంగా మాట్లాడిన వ్యక్తిని. ఇవాళ హిందువుల్లో కోట్ల మంది మనం తినకూడదు, గోవు మాత, గోవు సర్వదేవతలు ఏమైనా నమ్ముతున్నారు. దీని మీద ఈ సబ్జెక్ట్ మేము మాట్లాడిన తర్వాత ముస్లింల్లో ఎంతమంది ఎప్పటి నుంచో గోవధ నిషేధించాలని 100 ఏళ్ల క్రితం చెప్పారు, పుస్తకాలు రాశారు, ఎంతమంది ఉద్యమాలు చేశారు. హకీం అజ్మల్ గారు కావండి, మదానీ కానివ్వండి, లేకపోతే తర్కే గావ్ ఖుషి అనే పుస్తకం రాసినటువంటి, అంటే గోవధ నిషేధించాలి తినకూడదు అని చెప్పినటువంటి నిజామీ గారు కానివ్వండి, అదేవిధంగా హకీం అజ్మల్ గారు లేకపోతే మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు తన అల్హిలాల్ పత్రికలో బ్రహ్మాండమైనటువంటి వ్యాసాలు, ఇట్లా ఎంతో క్యాంపెయిన్ చేసిన వాళ్ళు, గోవుల గురించి కాపాడడానికి అడ్డు వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు, గోవుల్ని 100 గోవుల్ని విడిపించి హిందువులకు అప్పగించిన వాళ్ళు, అలాగే మొఘల్లో కాలంలో గోవధను ఎట్లా నిషేధించారు. నేను వివరంగా చెప్తుంటే చాలామంది ఆశ ముస్లిమ్స్ అంటే చంపేవాళ్ళని. వాస్తవంగా ఇవాళకి కూడా హిందువుల్లో చాలామంది ఈ బీఫ్ అనేది తింటారండి. అందరికి తెలిసే విషయం. తిన్నది కాదు, వాళ్ళు కూడా హిందువులే, ముస్లిమ్సే తింటారని కూడా కరెక్ట్ నెరేటివ్ కాదు. ఇప్పుడు ఈ విషయం మీద మేమేంటంటే ఏమైనా కానీ ప్రతిసారి తీవ్రమైనటువంటి హత్యలకి దుర్మార్గాలకి కారణమవుతుంది. చాలామంది హిందువులు గోమాత కాబట్టి మా కష్టం ఉందని బాధపడుతున్నారు కాబట్టి ముస్లిమ్స్ యొక్క చొరవతో ముందుకు వచ్చారు. ముస్లిమ్స్ మనకి వినాయతుల్ బక్రీ గారు, తర్వాత ఖైరుద్దీన్ సూఫీ గారు చాలా ప్రతిష్ట ఉన్నవాళ్ళు. నేను గబుక్కున్న మతోన్మాద సంస్థలతో వాళ్ళతో చేయగలపను. మిత్రులందరినీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఆ వ్యక్తులతో మాట్లాడి మేము సుమారుగా 40 మందిని ప్రజెంట్ చేసాం జూన్ 29న. దాంట్లో హిందూ పీఠాధిపతులు పండితులు దరుడు నరసింహాచార్యులు గారు, లేకపోతే బాలకృష్ణమయానంద స్వామి గారు, స్వామి అమృతానందగిరి గారు, విజయశంకర్ స్వామి గారు, ఎందరో పెద్దలు వచ్చారు. అదే సమయంలో ముస్లిమ్స్లో చాలా పెద్ద ప్రతిష్ట ఉన్నటువంటి పెద్దలు, ఖైరుద్దీన్ సూఫీ గారు కానివ్వండి, షియాల్లో తకీ రాజా గారు మౌలవి ఉంటారు వారు కానివ్వండి, ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. అలాగే క్రిస్టియన్స్లో
అలాగే సిక్కుల్లో ఇంతమంది తెచ్చామండి. తెచ్చి మేము గోవధ నిషేధించండి, జాతీయ స్థాయిలో గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి. జాతీయ కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ స్పందించాలి. ఉంది, కానీ ఈ మాట డిమాండ్ విషయంలో ఇది వ్యతిరేకం. చట్టరూపం రావట్లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం. దీనికి వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే మేము చెయ్యం, ఇది రాష్ట్రాలు చేసుకోవాలని వంక చెప్తారు. మేము ఎక్స్పోజ్ చేసి బీజేపీ నార్త్ ఈస్ట్లో బీఫ్ని చౌక ధరలకు అందిస్తామని ఎన్నికల్లో ప్రామిస్ చేశారు. ఇవన్నీ మేము తీసాం. బీజేపీ వాళ్ళ గోవధ నిషేధించే యాత్ర వచ్చినప్పుడు మణిపూర్లో మేఘాలయ అడ్డుకుంటామని బీజేపీ ప్రకటించింది. బీజేపీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో సంఘ పరివార సంస్థలు దాడి చేసి చంపుతాయి. తెలంగాణలో వెళ్ళి లారీలు తగలబెట్టడానికి, చంపడానికి రెడీ అవుతారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ద్వేషాన్ని రేకెత్తించి హిందూ ఓటును కన్సాలిడేట్ చేసుకోవడానికి మాత్రం దీన్ని వాడుతున్నారు తప్పితే, మీరు ఒక్కసారి నిషేధం విధిస్తే, ఇప్పుడు మనం లేడి మాంసము, జింక మాంసం అవన్నీ తిన్నట్టుగా పురాణాల్లోనూ లేకపోతే మధ్యయుగాల రాజులు తిన్నారు, అందరూ తెలుసు. ఇవాళ ఎవరైనా జింకను చంపుతారా? సల్మాన్ ఖాన్ ఏదో వేటాడబోతే మొత్తం ఎంత పెద్ద ఇష్యూ అయిపోయి జైలుకి వెళ్ళాడు, పెద్ద సూపర్ స్టార్. అదేవిధంగా మీరు మనకి జాతీయ జంతువు, జాతీయ పక్షి నెమలని ఎవరైనా నెమలు అంతకుముందు చంపేవారు కదా, ఇప్పుడు ఎవరు చంపరు కదా. ఒక్కసారి మీరు ఆవును జాతీయ జంతువుని ప్రకటిస్తే ఏం నష్టం వచ్చింది? నిజంగానే అన్నిసార్లు 100% మీకు అప్రూవల్ రాదు, కొంతమంది నిజంగా తింటారు, కానీ ఆపేస్తారండి. ఏమైంది? వేరే 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 ప్రాణుల నుంచి వాళ్ళ మాంసాహారాలని వాళ్ళు పొందుతారు. సమస్య ఉంది. గోవునే చంపాలని ఉంది. వాడు హర్ట్ అవుతున్నప్పుడు మేము హర్ట్గా మేము వచ్చి ముందుకు వస్తాను, ముస్లిమ్స్ ఊరేగింపులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు మాట్లాడలేదు. కానీ మీకు ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు నిషేధం విధించరు, దాడులు చేస్తారు. ఇది మా ప్రాబ్లం. ఈ విషయం మీద చర్చ జరిగిందండి. అనేక ఛానల్స్ పిలిస్తే నేను వెళ్ళాను 2 సార్లు. ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే నా మీద దాడి చేశాడో అతను నేను 2-3 సార్లు చూశాను. ఇంతకుముందు ఎక్కడ చూసారు మీరు? జస్ట్ ఒక 1 month అయి ఉంటుందండి మొత్తం అంతా. నేను 2-3 చర్చలు ఈయన కనిపించాడు నాకు. ఇది 3వ చర్చ నా మీద దాడి జరిగింది. మొదటి చర్చలో గోవు గురించి ఆశ్చర్యం. దాంట్లో నేను ఉన్నాను, మాస్టర్జీ గారు మీరు పాటలు పాడతారు, వారు తెలుసు కదా, వారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇతను ఉన్నాడు. ఇతను మాట్లాడుతున్నప్పుడు మేము గోవుని నిషేధించాలి, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని స్పష్టంగా చెప్పాను. ఇతను ఆగ్రహంతో వేళ్ళు పెట్టి చూపిస్తూ, ఇదంతా రికార్డులో ఉందండి, నేను నిన్న ప్రెస్ మీట్లో కూడా ప్లే చేశాను. మనం ఉచ్చరించలేని బూతులతో నరికి అని చెప్పాడు, నరికేస్తామని. అంటే బూతులు కలిపి చెప్పాడు. నేను బూతులు ఉచ్చరించలేక చెప్తున్నాను. స్పష్టంగా చెప్పాడండి. ఏం అవసరం లేదు. టీవీ చర్చల్లో మీరు వచ్చి వేళ్ళు చూపించి నరికేస్తాం, చంపేస్తామని అనడానికి వచ్చారంటే, ఇది ఒక క్రిమినల్ ఇంటిమిడేషన్ అనేది. మీరు పబ్లిక్ మేము చంపేస్తామని ప్రకటనలు చేయడానికి లేవు చర్చలు. అట్లా చేయటం అనేది ఒక రకంగా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రైమ్. మీరు ఆ హేట్ హెచ్చరికల్ని వాటిని ప్రసారం చేయకూడదు వాస్తవం. అది జరిగింది. అది అయిన తర్వాత నేను చెప్పాను, తమ్ముడు నీకు తెలుసో తెలీదో, మోదీ గారు, భాగవత్ గారు కూడా ఒక దశలో విసిగిపోయి ఈ గోరక్షకుల పేరు మీద హింసాకాండ ఆపండి అని చెప్పారు. ఆ ప్రకటనలు చూపిస్తానంటే, మోదీ మాకు ఠేకేదారు కాదు, మాకు భాగవత్ ఠేకేదారు కాదు, మేమే ఠేకేదారులం అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇతను. అంటే ఇది అదుపు తప్పినటువంటి డాగ్స్ అంటారు కదా, మిమ్మల్ని మీరు పెంచిన కుక్క మిమ్మల్ని కరవడం అంటే ఇదే. మోదీని భాగవత్ చెప్పింది కూడా మీరు ఎంటలేదంటే అర్థం, నాకైతే అది అర్థమైంది. ఇప్పుడు ఇంకొకసారి చర్చ జరిగింది. ఎప్పుడంటే నేను June 29న ఈ యొక్క హిందుస్థానీ గౌ రక్షా సమితి అనేది మేము ఏర్పాటు చేస్తాం. నేను అధ్యక్షుడిని, ఇనాయతుల్ బక్రీ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఖైరుద్దీన్ సూఫీ గారు వారు జనరల్ సెక్రటరీ, ఇంకా విజయశంకర్ స్వామి గారు, ఇంకా చాలామంది పెద్దలు, సాయి శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరం వెళ్ళాం కదండి. అంటే ఛానల్స్లో ఉండదు కదా, మమ్మల్ని పిలిచారు చాలా ఛానల్స్, మీరు మొత్తం మీ టీంతో రండి అని. నేను ఎందుకైనా మంచిదని ముగ్గురితో వెళ్ళాను. ముగ్గురికే సీట్లు ఉంటాయి అక్కడ. చాలా ఛానల్స్కి వెళ్ళాను. దాంట్లో ఒకటి నేను, విజయశంకర్ స్వామి గారు, అదేవిధంగా ఇనాయతుల్ బక్రీ గారు. మేము మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ముస్లిమ్స్ కూర్చుని గోవధ నిషేధించండి, గోవుకి ఒక సమాధి స్థలానికి ఒక శ్మశానం కావాలని ఇనాయతుల్ బక్రీ చాలా కాలం నుంచి ఉద్యమం చేస్తున్నాడు. ఆయన అసలు ఏ హిందూ చెప్పడం ఇలాగా. గోమాత అన్న తర్వాత రోడ్డు మీద వదిలేస్తారు మీ మాత్రమే, కనీసం ఒక సమాధి స్థలాన్ని ఇంత పెద్ద సిటీలో 1-2 ఎకరాలు కూడా ఇవ్వలేరా అని అడిగాడు ఆయన. చాలా ఆశ్చర్యం అది. అలా చెప్తుంటే ఈ మనిషి ఆన్లైన్లో మమ్మల్ని ఎవరో ఇంటర్వ్యూ చేస్తారంటే ఇంటర్వ్యూ కాకుండా ఇతను ఆన్లైన్లో కలిపారు. ఈ పెద్ద మనిషి వచ్చి మళ్ళీ ఇలాగే వేళ్ళు చూపించి బెదిరింపులు మొదలుపెట్టాడు. నేను అన్నా, ఇప్పుడు ముస్లిమ్స్ ఈ మాట చెప్తే మీరు అప్రిషియేట్ చేసి అభినందనలు చెప్పి వాళ్ళకి మీకున్న ఆటంకం వల్ల ముస్లిమ్స్ తినడమే కదా, ముస్లిమ్సే ముందుకు వచ్చి నిషేధించమంటే నిషేధించి ఇంక గొడవ ఏంటి? దళితులు ఉన్నారు మా దాంట్లో, దళితులు ఎస్టీలు ఉన్నారు, స్వాములు, అది కూడా చెప్పాను నేను. మా సంస్థలో దళితులు ఎస్టీలు కూడా ఉన్నారు, స్వాములే ఉన్నారు అని చెప్తే వాళ్ళను అభినందించాలంటే లేదు. తర్వాత ఏం చెప్పాడంటే, ఓకే గోవధ నిషేధించాలి, గోవధ చేసిన వాడికి మరణశిక్ష విధించాలని ఉండాలన్నాడు.
మేము మీకు ఆన్లైన్ అంతా మీకు చర్చ దొరుకుతుందండి, మేము ముగ్గురు చేయెత్తి ఓకే మరణశిక్ష విధించు, మేము రెడీగా ఉన్నాం. కానీ ఆ చట్టం చేయడానికి నువ్వు రా ముందుకి, మేము వస్తాం నీతో పాటు, లేదా నువ్వు మాతో పాటు రా, మనం అంతా కలిసి కృషి చేద్దాం. అతను ప్లేట్ మార్చాడు. ప్లేట్ మార్చి అలా కాదు, గోవాది ఎవరైనా చేస్తే వాళ్ళని చంపే హక్కు నాకు ఉండాలని చెప్పాడు. చట్టంతో సంబంధం లేకుండా ఎవడు పడితే వాడు కత్తులు పట్టుకు వాడిని చంపేచ్చాడు. అంటే దానికి ఒక విచారణ, ఒక దర్యాప్తు, ఒక ఇదేం లేదు. ఇంకా ఇలా చేస్తే ఇంకా పోలీసులు, జడ్జిలు, ప్రభుత్వాలు, ఏది పోలీస్ స్టేషన్లు ఏం అక్కర్లేదు. ఇంకా ఇలాంటి వ్యవస్థ ఎక్కడైనా ఉంటుందా? ఏ పౌరులైనా సరే ఎవరైనా చంపేసేది తాలిబాన్ల దగ్గర ఉంటుందేమో, మా దగ్గర అయితే లేదు. రాళ్ళు కొట్టి చంపేది, చేతులు నరికేది వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి తాలిబాన్కి అదే వస్తుంది కదా. చెప్తే అది ఇంకేంది ప్రభుత్వం, ఇదంతా కూడా చర్చలో ఉంది. అంటే ఆయన మనస్తత్వం చంపేయాలి, కొట్టేయాలి, చంపేస్తాను, ఈ టైప్ ఆఫ్ టాకింగ్ లేకుండా అతను మాట్లాడదు. ఇప్పుడు మూడోసారి మొన్న మీరు 14వ తారీఖు మీరు చూశారు. అది ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, దాని గురించి చెప్పట్లేదు నేను. తర్వాత యొక్క CEO గారు చిదంబరం గారు ఉంటారు, వారు ఇక్కడికి వచ్చారు మా ఆశ్రమానికి. వారు వచ్చి నాతో మాట్లాడారు. వారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, మీరు మాట్లాడినటువంటి ఆ తల అనేటువంటి శబ్దం గురించి కాదండి, ఆయన మేము అడిగాము ఎందుక నువ్వు ఇలా కెమెరా ముందే ఆయన మీదలాగా నువ్వు దౌర్జన్యం చేసావంటే, ఆయన మాటలు, ఆయన భావజాలు నాకు నచ్చట్లేదు చాలా కాలం నుంచి అని చెప్పాడు అతను. సో అతను ప్రిపేర్డ్గా వచ్చాడు. నేను తల కాకపోతే మరొకటి, నేను ఇట్లా అనుకుంటే నువ్వు అట్లా అన్నావని, లేకపోతే నువ్వు నవ్వావని, నువ్వు నవ్వలేదని, ఏదైనా కారణం నన్ను కొట్టేవాడు. ఇట్స్ వెరీ క్లియర్, ఫిక్స్ అయిపోయాడు అతను. ఆ విషయాన్ని చిదంబరం గారు లైవ్ నడుస్తుంటే చెప్పారు. వారే వచ్చారు, వారే ఇక్కడ లైవ్ అరేంజ్ చేశారు, మాట్లాడారు. ఆ సందర్భంగా వారు చెప్తే చాలా ఉపకారం చేశారండి. ఇప్పటిదాకా ఈ తల అనేటువంటిది సంస్కృతమా, తెలుగుగా వాడచ్చా వాడకూడదు, భూత అని మేము అంత జుట్టు పీక్కున్నాము రోజు వాడే మాటలు. ఇది కానే కాదని మీరు క్లియర్ చేశారు, చాలా ఉపకారం. ఈ ఒక్క మాట మీరు కొంచెం అంటే మీరు ఒక చర్చలో ఒకళ్ళ మీద అప్పటికప్పుడు రెచ్చిపోయి ఎవరి మీద దాడి చేయడానికి, అలా కాకుండా మొదటే మీరు కొట్టాలని అనుకుని వచ్చి కొట్టడానికి మధ్య క్రైమ్ గ్రావిటీ తేడా ఉంటుంది. అది మీ ఇంటెన్షనే మీది క్లియర్గా ఉంది ఆ విషయం. సో అందుకని ఇది ఏదైతే అతను చెప్పాడో ఆ విషయం మీద ఇమ్మీడియట్గా మీరు కొంచెం పోలీసులకు చెప్పండి అని నేను చెప్పాను. వారు చైర్మన్ గారిని కలిసాం. వారు చిన్న సన్మానం లాంటివి చేసి వారు అంటే వారి విచారాన్ని క్షమాపణ చెప్పారు సంస్థ తరఫున. వారి పెద్ద మనసు అది. ఆ సందర్భంలో కూడా వారు కూడా ఈ దృష్టికి తీసుకొస్తే వారు కూడా ఖచ్చితంగా మేము పోలీసులకు చేస్తామని చెప్పారు. నేను అంతా ఎందుకు చెప్తానంటే, అతను బయటికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి క్రిమినల్ రికార్డు కానివ్వండి, అది ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నది కానివ్వండి, ఇదంతా చూస్తుంటే మనకు చాలా స్పష్టంగా ఇవాళ మన ముందు ఉన్నది ఏంటంటే, ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక చిన్న శబ్దం మీద ఇరిటేట్ కాలేదు. ఇట్స్ విత్ క్లియర్ డిజైన్, విత్ క్లియర్ మోటో. కొట్టాలి, అతనికి హాని కలిగించాలి, అవసరమైతే గట్టిగా చేయాలనే ఉద్దేశంతో అతను స్పష్టమైనటువంటి ఉద్దేశంతో వచ్చాడు. ఆ పైగా చర్చకి అంటే కెమెరా ముందు మీరు చూసారు, కెమెరాలు వెనకాల కొన్ని విషయాలు చెప్తాను నేను. ఆ కెమెరాలో మీరు స్టూడియో కాబట్టి మీకు తెలుసు కదా, చర్చ ప్రారంభమయ్యే సమయానికి స్టూడియోలోకి నేను వెళ్ళటం, ఆ మైక్ పెట్టుకోవడం, కూర్చోవడం ఇది జరుగుతున్నప్పుడు అక్కడ సిబ్బందిలో ఒక ఆయన వచ్చి కొంచెం వైట్ అండ్ వైట్లో ఉండి బొట్టు మీద ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఏమండి 15 సంవత్సరాల క్రితం నేను రామజన్మభూమికి చందా ఇచ్చాను, లూటీ అయిందంటే చాలా కష్టంగా ఉంది మనసుకన్నాడు. అంటే ఇతను ఏం చెప్తున్నాడో నేను నా హడావుడిలో ఉన్నాను. కాసేపు అయితే గట్టిగా గొంతు వినిపిస్తుంది. పక్క తిరిగి చూస్తే వేలు పెట్టి నరికేస్తాం, చంపేస్తాం అని చెప్తున్నాడు. అది నాకే హెచ్చరిక, నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇతను అన్నాడు, సిబ్బంది కదా, ఇలా మీరు కెమెరాల ముందు ఇలాగా ఇక్కడ మాట్లాడకూడదన్నా, మీరు బయట విషయాలు వేరు కానీ ఇది స్టూడియో, ఇది లైవ్ వస్తుంది కాసేపట్లో, మీరు అట్లా మాట్లాడకూడదంటే, లేదు హిందూ రాష్ట్రాలు వచ్చే వరకు నరకుడే, హిందూ రాష్ట్రాలు వచ్చే వరకు అడ్డొచ్చిన వాడిని చంపుడు అని చెప్పాడు. సో అది నేను చెప్తున్న విషయం. అది జరిగిన 4 నిమిషాల తర్వాత లేదా 3-4 నిమిషాల తర్వాత జస్ట్ ఫస్ట్ ప్రజెంటర్ నన్నే వారు అడిగారు, మన యాంకర్ గారు, నేను అయోధ్యలో జరిగినటువంటి దారుణం కానివ్వండి, మోదీ గారు రాముడు మోదీ గారు భుజాల మీద వాలేటువంటి చిత్రం కానివ్వండి, రాముడికి మోదీ గారు దారి చూపించేటువంటి బీజేపీ వాళ్ళు ప్రచారంలో పెట్టిన వారి మహిళా నాయకురాలు ట్విట్టర్లో పెట్టింది ఆ పిక్చర్ కానివ్వండి, అయోధ్యలో పెట్టినటువంటి ఫ్లెక్సీలు కానివ్వండి, అదేవిధంగా అయోధ్యలో జరిగిన హత్యలు కానివ్వండి. 40 సంవత్సరాల క్రితం ప్రాబ్లం ఏంటంటే, అందరూ అయోధ్య ఈ ఆలయాల్లో స్కామ్ జరిగిందంటే కేవలం కొంచెమే మాట్లాడుతున్నాను, అసలు విషయం మాట్లాడలేదు. నేను ఎక్కడ విషయాలని మాట్లాడుతున్నాను, మీరంతా కూడా అందరూ ఏం మాట్లాడుతున్నారంటే, మొన్న జూన్లో ఎప్పుడో బయటకు వచ్చింది, అప్పటి నుంచి ఇన్ని 200 కోట్లు అయినాయి అన్నారు. 200 కోట్లు కాస్త 7 కోట్లు అయింది, 7 కోట్లు కాస్త 78 లక్షలు అవుతుంది. దానికి బదులు ఇది డ్రైవర్ ఎవరు చేశాడా అని చెప్తారు. రేపు పొద్దున్న ఆయన్ని అరెస్ట్ చేస్తారు, మనం చప్పట్లు కొట్టిన తర్వాత ఆయన మళ్ళీ 15 రోజుల్లో మళ్ళీ బెయిల్ ఇచ్చి తెప్పించుకుంటారు. ఆ కేసు ఏమైందో మనకు తెలియదు, మీడియాలో జరిగేది అది జనరల్గా. కానీ వాస్తవంగా ఇది 40 సంవత్సరాల క్రితం, ఫర్ 40 years. ఈ కేసులో అయోధ్య ఆలయ ప్రధాన పూజారి బాబా లాల్ దాస్ గారు,
నేను బొమ్మలు చూపించి చెప్పాను, మీరు కూడా చాలాసార్లు చూశారు. ఆయనను హత్య చేశారు. హత్య చేయకముందు ఆయన ఇదే విషయాలు చెప్తున్నాడు. 2 కోట్ల రూపాయలు మీకు జర్మనీ నుంచి వచ్చాయి, మీకు బంగారం ఇటుకలు వచ్చాయి, వెండి ఇటుకలు వచ్చాయి, మీకు దాల్మియా నుంచి, టాటా నుంచి, బిర్లా నుంచి ఫండ్స్ వచ్చినాయి, మీ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ మీరు రాజకీయాలకు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు. 50-60 మంది పూజారులను చంపేశారని చెప్పాడు. ఇప్పుడు 89-90 బాధ అనిపించదు. వాళ్ళు హిందువులు కదా. 50-60 మంది పూజారులను చంపేశారు అని ఆయన చెప్తే, ఎవరయ్యా పూజారులని వాళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడిగితే ఆయన కొన్ని పేర్లు చెప్పాడు. ఇక్కడ 8,500 గుళ్ళు ఉన్నాయి అయోధ్య ప్రాంతంలో. ప్రతి 15 రోజులకు ఒకళ్ళు చంపుతుంటే ఎంతమంది పేర్లు గుర్తుపెట్టుకోమంటారు? నా దగ్గర ఫైల్ నేను రాసుకున్నాను, మా ఇంటి దగ్గర ఉంది చెప్పాడు. అవన్నీ ఎవరైనా దర్యాప్తు చేయగలిగిన విషయాలు. ఇవన్నీ ఈ రోజుకి కూడా మనకి నెట్లో దొరుకుతున్నాయి, డాక్యుమెంటరీస్ రూపంలో దొరుకుతున్నాయి. బాబా లాల్దాస్ గారి ఇంటర్వ్యూలో ఆ మనిషిని చేశారు. మొట్టమొదట ఆయన్ని అయోధ్య పూజారిగా తొలగించారు కళ్యాణ్ సింగ్ గారు. ఫస్ట్ ఆయన నియమించింది కోర్టు నియమించిన మనిషిని నువ్వు తొలగించకూడదు, కానీ తొలగించారు చట్టవిరుద్ధంగా. తొలగించిన తర్వాత ఆయన కోర్టుకు పోయాడు. అదే సమయంలో నా మీద బాంబు దాడి జరుగుతోంది, నా మీద ప్రతి నిమిషం కూడా హత్యా ప్రయత్నాలకు సంబంధించినటువంటి బెదిరింపులు, కాల్స్ వస్తున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ చెప్పాడు ఆయన. నన్ను చంపేయాలని, నేను చచ్చిపోవాలని వినయ్ కట్యార్ గారు యజ్ఞం చేయించాడని చెప్పాడు. నాకు దిగ్భ్రాంతికరమైన విషయాలు ఇవన్నీ కూడా. ఆలయ పూజారి, ప్రధాన పూజారి చచ్చిపోవాలని బీజేపీ నాయకులు యజ్ఞం చేయించడం అనేది అసలు ఊహించే విషయం కాదు. వీళ్ళు ఆలయం గురించి పోరాడుతున్నారు కదా మనం అనుకుంటున్నాం. ఇది చెప్పాడు. చెప్పి నా ప్రాణాలకు రక్షణ లేదు, ఇంతమంది చంపిన వాళ్ళు నన్ను కూడా చంపారని ఏం గారు, నేను ఇంకా ఉన్నానంటే ఆశ్చర్యం, నాకు రక్షణ కల్పించండి అని అడిగాడు కళ్యాణ్ సింగ్. నేను చనిపోబోతున్నాను, నాపై జరుగుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్పి నాకు రక్షణ కల్పించమంటే రక్షణ కల్పించలేదు. ఆయన తొలగించారు, రక్షణ కల్పించలేదు. బాబ్రీ మసీద్ కూల్చారు. బాబ్రీ మసీద్ కూల్చినటువంటి 2-3 నెలలకి అయోధ్యకి కొంచెం దూరంలో, చిన్న సమీపంలోనే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో గుడిసెలో ఉంటున్నటువంటి ఈ పూజారిని అతి దారుణంగా తుపాకులు పేల్చి, ఎందుకు చేస్తారంటే భూమి తగదా అన్నారు. ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడామనుకోండి, అది ల్యాండ్ తగదా అయితే మీరు అనవసరంగా వీళ్ళ గురించి మాట్లాడుతాను. నేనంటే ఆయన తనకు ప్రమాదం ఎవరి నుంచి ఉందని చెప్పాడు, ఎన్నిసార్లు చెప్పాడు, నీకు ఏ సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు రక్షణ కల్పించలేదు ఆయనకి? నువ్వు రక్షణ కల్పించింది నేను అనేవాడిని కాదు కదా. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ కేసు మీరు తీసుకుంటే, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి నాకు రక్షణ కల్పించాలని, మీరు చిన్నపిల్లలు బహుశా నాకు రక్షణ కల్పించాలని ఒక ఎమ్మెల్యే ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన వచ్చి చంపేశారండి. చంపేసిన వాళ్ళు ఎవరో, ఈ చంపేసిన వాళ్ళే దుర్మార్గులు అని ఎవరు ప్రజలు అనుకోలేదు. ప్రజలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు బాధ్యులు అనుకున్నారు. ఎందుకంటే నువ్వు రక్షణ కల్పించలేదు. ఇన్ కేసు నువ్వు రక్షణ కల్పించేది ఉంటుంది, కల్పించితే ప్రభుత్వాన్ని అనరు కదా. నీ ప్రభుత్వం ఇంటెన్షన్ రక్షణ కల్పించడమే బయటపడిపోయింది. అందులో గద్దె దించారు ప్రభుత్వాన్ని. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని కూడా వాస్తవంగా 93లో గద్దె దించారు. చాలామంది తెలియదు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాళ్ళు నెగ్గలేదు. కళ్యాణ్ సింగ్ ఆఫ్టర్ బాబ్రీ మసీద్ డిమాలిషన్ రిజైన్ చేశాడు. పోటీ చేస్తే నెగ్గలేదు, ఎందుకంటే పబ్లిక్ నీ యొక్క పనికి యాక్సెప్ట్ చేయలేదు. ఇది ఇంకో ఘోరమైన విషయం చెప్తాను మీకు. అసలు బాబ్రీ మసీద్ డిమాలిషన్ గురించి మీకు తెలుసా? 92లో జరిగింది కదా. ఆ టైంకి అక్కడ ఆలయం నడుస్తుంది, ఆలయానికి పూజారి, ఆలయానికి ఒక డిబ్బీ ఉంది. ఆ డిబ్బీలో లక్షల రూపాయల నిధులు ఉన్నాయి, ప్రతి నెలా వస్తాయి. ఎవరైతే బాబ్రీ మసీద్ కూలగొట్టారో డిబ్బీ మాయం చేశారు. రాముడు ఆలయం డిబ్బీ అని అక్కడ తీసుకొచ్చి పెట్టలేరండి. అక్కడ దొరికింది మాకు, పోనీ ఎవరు చేశారు మా మీద క్రైమ్, లక్షల రూపాయలు నొక్కేశారు. అంటే నువ్వు రామభక్తుడు అయితే డబ్బులు నొక్కేస్తావా? అంటే డబ్బులు నొక్కడం అనేది 89లో, 90లో, 91లో. అదేవిధంగా విబి గుప్తా, విశ్వబంధు గుప్తా గారు అనేటువంటి పెద్ద మనిషి, వారు ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్, వారు పెద్ద పదవిలో ఉన్నారు డైరెక్టర్గా. వారు విహెచ్పికి ఇదే కారణాల వల్ల మీ బ్యాంక్ అకౌంట్ల మీద మీరు చూడండి, ఆ బ్యాంక్ అకౌంట్ విషయాలని లాల్దాస్ గారు చెప్పారు. వీరు కూడా బ్యాంక్ అకౌంట్లు మీది టాలీ కావట్లేదు, మీ పద్ధతులంతా సక్రమంగా మీరు అకౌంట్ ఫర్ చేయడం లేదు, అందుచేత మీరు ప్రాపర్గా మీరు సబ్మిట్ చేయాలని నోటీస్ ఇచ్చాడు అంతే. ఆయన కూడా ఇదే విధంగా ఇప్పుడు నా మీద హిందూ వ్యతిరేక, హిందూ ద్వేషి, అదే చంపేయాలి. అప్పుడు ట్రోలింగ్, ఇప్పుడు అంటే ఆన్లైన్, అప్పుడైతే ఫిజికల్గానే వెళ్ళి మాట్లాడడం, ఫిజికల్గానే వెళ్ళి తిట్టడం. ఆయన అవన్నీ ఎదుర్కొన్నాడు. చివరికి ఆయన సస్పెండ్ అయ్యాడు. ఎటువంటి ఎంక్వైరీ జరగలేదు, ఆ నోటీస్కి ఏ జవాబు ఇవ్వలేదు. ఇది 89-90 డబ్బులే. అసలు అయోధ్య వివాదంలో ప్రధానమైన పార్టీ విహెచ్పి కాదు, అయోధ్య వివాదంలో ప్రధానమైన పార్టీ ఆర్ఎస్ఎస్ కాదు, అయోధ్య వివాదంలో ప్రధానమైన పార్టీ నిర్మోహి అఖాడా అంటారు. అసలు ఇవన్నీ తెలియదు ప్రజలకి. నిర్మోహి అఖాడా శాఖలు మీ ఊర్లో లేవు, ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయి. నిర్మోహి అఖాడా రాజకీయాల్లో వెళ్ళి పోటీ చేయట్లేదు, బీజేపీ పోటీ చేస్తుంది. సో సంఘ్ పరివార్ చేస్తున్నది ఏమిటంటే డబ్బులు వసూలు చేయడం, పోటీ చేయడం, నెగ్గడం, ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం. కానీ నిర్మోహి అఖాడా నిజంగా మతం గురించి నిలబడేటువంటి సంస్థ.
వాళ్ళ దగ్గర కొన్ని అనేక దేవాలయాలు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లోనే పెద్ద ప్రతిష్టాత్మకమైన సంస్థ. రాముడి గుడి గురించి వాళ్ళు కోర్టులకు వెళ్ళి పోరాడారు. కోర్టులో కూడా తీర్పులు వాళ్ళకి అనుకూలంగా వచ్చినాయి. హైకోర్టు తీర్పులో ఆ భూమిని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని నిర్మోహి అక్కడ, ఒక భాగాన్ని రాముడికి, మరో భాగాన్ని రాముడు అంటే రామ్లల్లా, మరొక భాగాన్ని ముస్లిం వక్ఫ్ బోర్డుకి ఇవ్వమని 3 భాగాలు చేయమని కోర్టు తీర్పు వచ్చింది. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో మాత్రం మొత్తం భూమిని రామ్లల్లాకి, దానికి బదులుగా ముస్లింలకు 5 ఎకరాలు, అంటే దానికంటే ఎక్కువ భూమి 2.7 ఎకర్స్ అయితే దానికంటే 5 ఎకర్స్ ఇచ్చారు. 5 ఎకర్స్ ఇచ్చారు. సరే, ప్రభుత్వం కేటాయించిన చోట తీసుకోమని చెప్పారు. కానీ నిర్మోహి అఖాడా పేరు ఎత్తలేదు. కారణం ఏంటంటే దీనికి టెక్నికల్ రీజన్ చెప్తున్నాను. నిర్మోహి అఖాడా వేసినటువంటి వ్యాజ్యం ఏదైతే పిటిషన్ ఉందో ఇది టైం బార్డ్, అంటే సకాలంలో వేయలేదు, డేట్ దాటిందనమాట. ఇది ఒక్కటే కారణం, అంతే. న్యాయపరమైన కారణం కాదు, అది టెక్నికల్ రీజన్. సో టెక్నికల్ రీజన్ వల్ల మిమ్మల్ని పక్కన పెట్టే తప్పితే న్యాయంగా పెట్టలేదు. నిర్మోహి అఖాడా నిజమైన పార్టీ, అందుకని సుప్రీంకోర్టు కూడా అవగాహన ఉంది కాబట్టి నిర్మోహి అఖాడాని రామజన్మభూమి పేరు మీద ప్రభుత్వం ఏర్పరిచే ట్రస్ట్లో ప్రధానంగా ఉంచండి అని చెప్పారు. వారి యొక్క భాగస్వామ్యం ఉండాలి. అంటే కోర్టు అందరికి న్యాయం చేసింది. అంటే నిర్మోహి అఖాడా ప్రాముఖ్యత చెప్తున్నాను నేను. ఈ నిర్మోహి అఖాడా 2017లో సంత్ సీతారాం దాస్ గారిని ఉంటారు. వారు 2017లో ప్రెస్ మీట్ పెట్టి, 2017 అంటే ఎంత అండి, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 10 ఇయర్స్, ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అనుకోండి. 9 సంవత్సరాల క్రితం 1400 కోట్ల రూపాయలు డబ్బులు నొక్కేశారు మీరు అని చెప్పారు. 1400 crores. యూ కెనాట్ బిలీవ్. అంటే ఎవరు చెప్పారు? ఎవరైనా అర్బన్ నక్సలైట్లు చెప్పారా, కమ్యూనిస్టులు చెప్పారా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చెప్పారా, ఐఎస్ఐ వాళ్ళు చెప్పారా, పాకిస్తాన్ వాళ్ళు చెప్పారా, హిందూ వ్యతిరేకుల, హిందూ ద్వేషుల? ఏమంటే సంత్ సీతారాం దాస్ గారు నిర్మోహి అఖాడా హిందూ ద్వేషులు, వ్యతిరేకులు అయితే, బాబా నేను ఇందాక చెప్పిన లాల్ దాస్ గారు హత్యకు గురైన వారు హిందూ ద్వేష అయితే, జ్ఞాన్ దాస్ గారు హిందూ ద్వేష అయితే, ఇంకా అనేక మంది పెద్దలు హిందూ ద్వేషులు అయితే, మహాత్మా గాంధీ గారు హే రామ్ అని రాముడి పేరుతో చచ్చిపోయాడు, ఆయన హిందూ ద్వేషం, నేను కూడా హిందూ ద్వేషం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు నిజమైన హిందూ విలువల గురించి కొట్లాడే వాళ్ళు అందరికీ వీళ్ళు వేసే బ్రాండ్ హిందూ ద్వేషం, ఇంకేం వేరు. ఇప్పుడు మీరు నడిపిన ఉద్యమం వాళ్ళు ఎందుకు 1400 కోట్ల రూపాయలే కాకుండా పదే మీరు నడిపిన ఉద్యమంలో ప్రతి ఒక్క అడుగు కూడా మీరు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడిపారు అని ఈ ప్రధానమైనటువంటి కంప్లైంట్. అది కంప్లైంట్ కాదు, వాస్తవం. ప్రయోజనాలకు అనుకూలంగా మీరు అసలు అయోధ్యలోకి పిలిపించారంటే ఆ రోజు ఎలక్షన్సో, రాష్ట్రం ఎలక్షనో, అసెంబ్లీదో, పార్లమెంటుదో, బై ఎలక్షన్ ఏదో ఉండాలి. నచ్చేరీళ్ళు బాబా లాల్దాస్ గారు ఏం చెప్పారంటే వీళ్ళు ఇప్పుడు గుడికి వెళ్ళదని చెప్పారు. విహెచ్పి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రామాలయానికి రాలేదు, వాళ్ళు భక్తులే కాదని చెప్పాడు ఆయన. అంటే మీరు ఇప్పుడు నేను చెప్తే మీరు నమ్మకండి, మీరు చెప్పినా ఎవరు నమ్మకూడదు. ప్రధాన పూజారి ఆలయ ప్రధాన పూజారి చెప్తే నమ్మరా? నేను అడుగుతున్నాను. ఆయనకైతే తెలుసు కదా అన్ని విషయాలు, ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఆలయానికి సంబంధించి మొట్టమొదట పునాది రాయి వేస్తుంటే మేబీ 2020 అనుకుంటా, నిర్మోహి అక్కడ అభ్యంతరం వ్యక్తం చేసింది, ప్రధానమంత్రి మోదీ చేయకూడదు ఈ పని, ఎందుకంటే యూఆర్ పొలిటీషియన్, నువ్వు రాజకీయ నాయకుడు, మతానికి సంబంధించిన కార్యక్రమం ఇది, మత పెద్దలు ఎవరైనా చేయాలి అని చెప్పారు. ఆన్ రికార్డ్, లెక్కే చేయలేదు వాళ్ళు. అంటే ఆర్ఎస్ఎస్ మత సంస్థ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్పుకోలేదే, మీరు అంటున్నారు మత సంస్థని. ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక సంస్థని చెప్పుకుంది, మీరు అడగండి కావాలంటే. ఆర్ఎస్ఎస్ హిందూ మత సంస్థని చెప్పుకుందా? చెప్పలేదే, చాలా తెలివైంది ఆర్ఎస్ఎస్. సాంస్కృతిక సంస్థ చెప్తోంది. నేను అదే ప్రశ్నిస్తాను. మళ్ళీ మీరు 2024లో, మొన్న నేను ఒక టీవీ డిబేట్లో ఉన్నాను సతీష్ గారు, ఆ రోజు ఒక బీజేపీ నాయకుడు రమణమూర్తి గారు, మీరు ఇంత గొడవ చేస్తున్నారు, ఏది డబ్బులు అంతా కూడా గోల్మాల్ అయిపోయాయని 40 ఏళ్ళు చెప్తున్నారు, అసలు గుడి నిర్మాణం పూర్తి కాకుండా గొడవ ఏంటండి, గుడి నిర్మాణం అవ్వలేదు ఇంకా అన్నాడు ఆయన. నమస్కారం, ఒప్పుకున్నాం. నిర్మాణం పూర్తి కాకపోతే ఎందుకు ఓపెన్ చేశారు? మీరే అన్నారు కదా నిర్మాణం పూర్తి కాలేదని చెప్పారు. మనం అంతా నేషనల్ మీడియాలో చూసాము, వర్షం కారటం, రాముడి గుడిలో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి గుడిలో నిర్మాణం పూర్తి కాకుండా హడావుడిగా ఓపెన్ చేశారు. ఎందుకు? ఆయన దగ్గర సమాధానం లేదు, నా దగ్గర ఉంది సమాధానం. ఏమిటంటే 2024 ఏప్రిల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 2024 జనవరిలో హడావుడిగా ఓపెన్ చేశారు. వాస్తవా కదా? దీనికి శంకరాచార్యులేగా ప్రతిష్టాత్మకమైనటువంటి హిందూ మతంలో గురువులు, 4 శంకరాచార్యులు కూడా మేము రామని చెప్పారు. కొంతమంది ఓపెన్గా చెప్పారు, అయ్యా ఇది రాజకీయ పద్ధతిలో నువ్వు రాజకీయ నాయకులు చేస్తున్నారు. 2 అందరూ ఎక్కువ మంది చెప్పింది నిర్మాణం పూర్తి కాలేదని. హిందూ మతంలో నిర్మాణం పూర్తిగా గుడి ఓపెన్ చేసే పద్ధతి మా దగ్గర లేదు. నీకు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓపెన్ చేయకూడదు కదా, నువ్వు చేసావు. నీకు ఎలక్షన్లు ఇంపార్టెంట్ కాబట్టి ఫ్లెక్సీలు నువ్వే పెట్టుకుంటావు, అది చేస్తావు. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే, మీరు చూడండి, తిరుపతిలో గుడి ఎప్పుడైనా ఫోటో చూసారా మీరు? మూల విరాట్ యొక్క ఫోటో ఎక్కడన్నా? బిర్లా మందిర్లో మీరు వెళ్ళి మూల విరాట్ ఫోటో చూసారా? మీ ఊరిలో గుడి యొక్క మూల విరాట్ ఫోటో మీరు తీస్తానంటే ఒప్పుకుంటారా? మీరు కెమెరా తీసుకెళ్ళి
ఎందుకంటే ఆలయానికి ఒక పవిత్రత పద్ధతి ఉంటే మీరు ఫోటోలు తీసుకుని సెల్ఫీలు తీసుకునే విషయం కాదు అది. అంచేత బయట పెట్టమని చెప్తారు కెమెరాలు. మీరు ఇవాళ అయోధ్య రామాలయానికి వెళ్ళి అదే చెప్తారండి. అయోధ్య రామాలయానికి కూడా మీరు వెళ్ళి ఫోటోలు తీసుకోకూడదు. కానీ ప్రధానమంత్రి మోదీ గారికి ఎక్సెప్షన్. ఆ రోజు ఆయన ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఆయన వెళ్ళటం, దాన్ని అందరూ కూడా మత పెద్దలు ఒప్పుకోలేదు. మరి నలుగురు శంకరాచార్యులు కూడా హిందూ ద్వేషులేమో, నలుగురు శంకరాచార్యులు హిందూ వ్యతిరేకులేమో, వాళ్ళు ఎవరో వద్దని చెప్పారు. కానీ ఈయన వెళ్ళాడు. భాగవత్ గారు వెళ్ళారు. భాగవత్ గారు సాంస్కృతిక సంస్థ. మీరు కట్టుకునేటువంటి బెల్ట్, మీరు పెట్టుకునే నల్ల టోపీ, మీరు వేసుకునే నిక్కరు, మీరు వేసుకునేటువంటి తెల్ల చొక్క, ఇవి హిందూ మతం లేవండి. మీ హిందూ మతంలో ఎవరైనా నల్ల టోపీలు పెట్టుకున్నారా? బూట్లు బెల్ట్లు పెట్టి కర్రలు తిప్పారా? ఇవి లేవండి. ఈ టైపు కూడా లేదు, నేను ఎప్పుడు చూడలేదు. నమస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళారు, ఏ హోదాలో వెళ్ళారు? ఆర్ యు ఏ పార్టీ? మీరు ఈ రామజన్మభూమి కోర్టు వ్యాజ్యంలో ఉన్నారా? అంతకుముందు నేను అడుగుతున్నాను, నిర్మోహ ఎక్కడ కదా ఉన్నది? వారి పెద్దల కదా ఉండాల్సింది, వారి కదా ఓపెన్ చేయాల్సింది. మీరు ఇద్దరు ఓపెన్ చేశారు. ఎందుకంటే మీకు మైలేజ్ కావాలి, మీకు ఫర్ ఎవర్ దాని మీద మైలేజ్ కావాలి, మీరు ఈ పని చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ట్రస్ట్ యొక్క మొత్తం ట్రస్ట్ నియమించింది ఎవరు? ప్రధానమంత్రి మోదీ గారు స్వయంగా ప్రతి మెంబర్ని ఎంచుకుని నియమించారు. వాళ్ళెవరు? చంపతరాయ్ గారు అరెస్ట్ అయ్యాడు. ఆయన విహెచ్పి అంతర్జాతీయ నాయకుడు. విహెచ్పి నాయకుల్లో ప్రధానమంత్రి మోదీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు సెలెక్ట్ చేసినటువంటి పీపుల్ వాళ్ళు స్కామ్ చేశారంటే మీరే విచారణ చేయడం ఏంటి? ఇప్పుడు ఎలా నేను అడుగుతాను, మీరు విచారణ చేయవచ్చా? ఒక హైకోర్టు న్యాయమూర్తి లేకపోతే జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉన్నారనుకోండి, వారి సమక్షంలో ఒక కేసు వచ్చింది, దాంట్లో ఆయన మేనాళ్ళు ఉన్నాడు అనుకోండి, ఆయన చేయకూడదు విచారణ. నాట్ బిఫోర్ మీద వెళ్ళిపోతాడు. లేకపోతే నేను గతంలో వారికి నేను జడ్జి కాకముందు అడ్వకేట్గా ఉన్నానండి అని చేత నేను చేయను, లింక్ లేదు, కానీ ఆరోపణ వస్తుంది అని చేత వెళ్ళిపోతారు. నేనంటే మీ మనుషులు సంఘ పరివారం ఎక్కడిది? సంఘ పరివారంలో భాగం కాదు విహెచ్పి. ఇప్పుడు విహెచ్పి వాళ్ళే కదా చేసింది. సంఘ పరివారంలో భాగం విహెచ్పి, సంఘ పరివారంలో భాగం బీజేపీ, సంఘ పరివారంలో భాగం బజరంగ దళ్, సంఘ పరివారంలో భాగమే ఇవన్నీ. విహెచ్పి నాయకులు స్కామ్ చేస్తే సంఘ పరివారంలో మరొక భాగంలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు మోదీ గారు ఎట్లా విచారణ చేస్తారు? మోదీ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. యోగి ఆదిత్యనాథ్ గారు రోజు మేము సిట్ నివేదికలు తెప్పించుకుని చేస్తామని ఫస్ట్లో చెప్పారు. ఫస్ట్లో ఎఫ్ఐఆర్ కూడా లేదు, తర్వాత ఎఫ్ఐఆర్. ఇప్పుడు దాన్ని 7.5 లక్షలు 7.5 కోట్లు అన్నారు, తర్వాత ఇంకా తక్కువ అన్నారు. ఎంత దరిద్రమైన విషయాలు బయటకు వచ్చినాయంటే అసలు ప్రజల యొక్క విశ్వాసాన్ని ఇంత దారుణంగా వంచిస్తారా? సీసీ కెమెరాలు గడ్డు వెళ్ళారు, రికార్డులు తొలగించారు, ₹1,00,000 కట్టలకు బదులు 2-3 లక్షల రూపాయలు తీసుకెళ్ళి బ్యాంకుల ముందు 1,00,000 సబ్మిట్ చేసి మిగతా 2 లక్షలు నొక్కేశారు. అదేవిధంగా పేడ కుప్పల కిందను ఆవు పేడ కింద డబ్బు దాచారు. ఆవు పేడ కింద డబ్బు దాస్తారు. ఆవు పేడ యొక్క ఉపయోగం ఇప్పటిదాకా పంచగవ్యంకో లేకపోతే ఏది ఎరువుగానే ఉపయోగపడుతుందని మాకు తెలుసు, కానీ డబ్బులు దాచుకోవడానికి ఆవు పేడ ఉపయోగించుకోవడం తెలివి, మామూలు తెలివి కాదు. అంటే కాదంటే మళ్ళీ హిందూ ద్వేషులు అవుతాం మనం. టాయిలెట్లోను బాత్రూంలో డబ్బులు దాచారు. స్వయంగా కమల్ నయన్ దాస్ గారు చెప్పారు, ఇక్కడంతా సైకిల్ మీద తిరిగే వాళ్ళంతా కార్లు ఉన్నారు, ఇక్కడంతా గుడిసెల్లో ఉండేవాళ్ళు 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టారని చెప్పాడు. ఆయన ఇప్పుడు రామజన్మ తీర్థ ట్రస్ట్గా అధ్యక్షుడు అయినటువంటి మనిషి. వినాయక్ కటేర్ గారు చెప్పాడండి, ఎవరైతే స్వయంగా బజరంగ దళ స్థాపకుడో ఆ బజరంగ దళకి చాలా చెడ్డ పేరు ఉంది. రేపులు, హత్యలను, మత కళలు అన్నింటిలో బజరంగ దళ పేరే వస్తుంది అన్నిసార్లు. ఆ బజరంగ దళ స్థాపకుడైన వ్యక్తి సబ్కా సబ్ చోర్ హే అని చెప్పాడు. సబ్ అంటే ఎవరు? సబ్ అంటే అందరండి కదా, అందరూ ఎవరు వాళ్ళు? అంటే ఈ చంపతరాయ్ ఎప్పటికే ఈ నెట్లో ఉండి అరెస్ట్ అయ్యే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన అయితే కాదనుకుంటున్నాను. ఇంకా ఎవరో గురించి చెప్తున్నాడు ఆయన ఆ సబ్ అనే దాంట్లో. వారు ఎవరో ఆయన చెప్తే బాగుండేది, ఆయన చెప్పట్లేదు ఇప్పటికీ. ఇంకా ఘోరం అంటే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పేరు విన్నారు? చాలామంది బీజేపీ నాయకులు ఖండించారు, నేను కొంతమంది పేర్లు తీస్తున్నాను. 6 సార్లు ఎంపీ. మీకు గుర్తుంటే కనుక రెజ్లింగ్ సమాఖ్యకి ఆయన అధ్యక్షుడు. ఆయన లైంగికమైనటువంటి అబ్యూస్కి పాల్పడ్డాడు అని పెద్ద పెద్ద పేరున్నటువంటి క్రీడాకారులు మన సాక్షి మాలిక్ గారు కానీ ఫోగట్ గారు కానీ ధర్నాలు చేశారు, నిరాహారదీక్షలు చేశారు, దెబ్బలు తిన్నారు. ఇవాళ దెబ్బలు తినే వాళ్ళకి ఇప్పుడు ఢిల్లీలో మన సోదరులు వాళ్ళకి ముందర శాల్యూట్ చేయాలండి మనం. ఎందుకంటే నెత్తురు ఓడుతున్నా సరే విద్యార్థులు అలాగే మద్దతుదారులు లక్షల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి రాజకీయ నాయకులు ఒక నైతిక కారణం వల్ల రాజీనామా చేయమని వాంగ్చుక్లాడు పెద్ద మనిషి నిరాహారదీక్ష చేస్తున్నాడు. లక్షల మంది అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళకి దెబ్బలను నెత్తురు తప్పితే ఇంకేమీ దక్కడం లేదు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. అంతకుముందు సాక్షి మాలిక్ వాళ్ళు దీన్ని చేశారు. అప్పుడు కూడా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ని తప్పించలేదు. ఆ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీంట్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారంటే అయోధ్య స్కామ్లో ఎంతమంది పెద్దవాళ్ళు అంటే నాకు తెలుసు, కానీ నోరిప్పడానికి నేను భయపడుతున్నాను, వాళ్ళంతా చాలా పవర్ఫుల్ అని చెప్పాడు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ని రాజీనామా చేయమని మొత్తం భారతదేశంలో ఇంత పెద్ద ఉద్యమాలు నినాదాలు వచ్చినా సరే రిజైన్ చేయనటువంటి మనిషి, అధికార పెద్దలే ఆయన వెనక అండగా ఉన్నటువంటి మనిషి, 6 సార్లు ఎంపీ అయిన మనిషి, అంత బలవంతుడు. అటువంటి వ్యక్తి ఇవాళ నేను భయపడుతున్నాను నాకు తెలుసు అంటే ఆయన భయపెట్టగలిగే వాళ్ళు ఎవరు? చంపతరాయును ఆయన డ్రైవర్ టిన్నురాయు ఇంకోటి వాళ్ళు భయపడుతున్నారా?
లేకపోతే భయపెట్టేవాళ్ళు లక్నోలో ఉన్నారా? భయపెట్టేవాళ్ళు నాగపూర్లో ఉన్నారా? ఢిల్లీలో ఉన్నారా? తెలియదు మనకి. ఆయన నోరిపితే తెలుసు. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరే విచారణ చేస్తారంటే ఎలాగా అంటున్నాను నేను. మీతో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో చైన్ వేస్తే ఎట్లుంటుంది అంటారా? విచారణ చేయడానికి మీతో సంబంధం లేని పార్టీ కావాలి అంటున్నాను. సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాన్ని నిష్పాక్షికంగా రోజువారీ పర్యవేక్షణతో ఒక న్యాయమూర్తిని పెట్టి, సంస్థని సిబిఐని కానీ వారి హ్యాండ్ ఓవర్లో పెట్టి అధికారులని వారికి సర్వాధికారాలు ఇచ్చి 40 సంవత్సరాలు మొత్తం రికార్డు తీయండి. నేను ఈ 2-3 సంవత్సరాలు అంటలేదు. మీరు వెళ్ళండి. ఆయన బ్యాంక్ అని చెప్పాడు, లాల్ దాస్ గారు ఏం చెప్పాడు, సీతారాం దాస్ గారు నిర్మోహి అక్కడ ఏం చెప్తుందో మీరు మొత్తం రికార్డు. ఏమండి, చరిత్రలో ఎన్నో దేవాలయాలు చూసామండి మనం. అక్షరధామ్ ఢిల్లీలో మీరు చూసారు, ఎంత గొప్పగా ఉంటుంది. అక్షరధామ్ గుజరాత్లో కూడా కట్టారు. ఇస్కాన్ వాళ్ళు ఎన్నో గొప్ప దేవాలయాలు కట్టారు. అమెరికాలో కట్టారు. సౌదీ అరేబియాలో కూడా దేవాలయాలు కడుతున్నారు. మోదీ గారు మన ఓపెనింగ్ కూడా వెళ్ళి వచ్చినట్టున్నాడు. నేనేమంటానంటే, ఇన్ని దేవాలయాలు కట్టడం జరిగింది, కానీ ఒక దేవాలయానికి ఇంత డబ్బు ఎప్పుడైనా వసూలు చేశారా? మీరు చూస్తే ఒకే ఒక దేవాలయానికి భారతదేశంలో ప్రతి గ్రామం నుంచి డబ్బు వచ్చింది. భారతదేశంలో ప్రతి ఇంటి నుంచి డబ్బు వచ్చింది. పట్టణంలో, నగరాల్లో ప్రతి అపార్ట్మెంట్ నుంచి, ప్రతి ఫ్లాట్ నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు. ఒకసారి కాదు, 40 ఏళ్లలో పదే ఓసారి ఇటకలు పూజిస్తామంటారు, ఒకసారి అక్షంతలు అంటారు, ఒకసారి ఇంకోటి ప్రోగ్రామ్. ఎన్ని ప్రోగ్రామ్స్ సరైన ఎన్నిసార్లు వసూలు చేశాం? ఈ డబ్బులకు సంబంధించి ఇంత డబ్బు చరిత్రలో ఎప్పుడు ఎవరైనా వసూలు చేశారని అడుగుతున్నారు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు, అయ్యా మేము ఇటకలు ఇచ్చాం, అయ్యా మేము నగలు ఇచ్చాం, అయ్యా మేము స్వామికి ఇది ఇచ్చాం. మా చంద్రకుమార్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు మొన్న మన సభలోనే ఒక మంచి డిమాండ్ పెట్టారు. మీరు 40 ఏళ్ల నుంచి 10,000 రూపాయల ఫండ్ ఇచ్చినటువంటి ఎవరున్నారో మొత్తం అందరి రికార్డు ఒకసారి బయట పెట్టండి. అప్పుడు నేనున్నాను లేదు తెలుసుకుంటాను కదా. దాంట్లో నేను ఇచ్చిన డబ్బులు దాంట్లో ఉన్నాయో చెక్ చేసుకోవడం వస్తుంది. నేను కనీసం 200-300 ఇచ్చిన వాళ్ళని పక్కన పెట్టడం చెప్తున్నాను. 10,000 ఇచ్చిన వాళ్ళని చెప్పండి కనీసం. ఇప్పుడు చెప్తే బయటకు వస్తుంది కదా. కానీ ఇవేమీ కాకుండా ఈ మధ్యకాలంలో కొంతమంది సంఘ నేతలు అయితే, బీజేపీ నేతలు, మా డబ్బు మా హిందువులది, మేము తింటాము, లేకపోతే ఏదో అయింది, మీకెందుకు నొప్పి అని కొంత. అంటే నేను ఈ ప్రైవేట్ మాటలు కాకుండా పబ్లిక్ ప్రకటనలు ఇస్తే బాగుంటుంది. నేను ఏమంటానంటే, జడ్జి గారికి రేపు పొద్దున్న దొరికినటువంటి దొంగలు ఎవరైతే నిష్పాక్షికమైన దర్యాప్తు మీరు చేయించండి. చేయించిన తర్వాత మీరు కోర్టులో జడ్జి గారికి మాట చెప్పండి, మా డబ్బు మేము తిన్నాం మీకేంటని. అప్పుడు చెప్తారు ఆయన. నేను చెప్పాల్సిన అవసరం లేదు. చట్టాలకు సంబంధించి ఇంత దరిద్రంగా మాట్లాడేవాడిని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మా డబ్బు అంటే మీ డబ్బా? రాముడి యొక్క డబ్బు, కోట్ల మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముల వారి పట్ల, సీతమ్మ వారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో పంపించినటువంటి డబ్బుని మా డబ్బు అంటారా? అంటే రాముడికి టేకేదారులు అయ్యారా మీరు? ఇంత దారుణంగా దొంగలు మాట్లాడడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అంటే ఎవరైనా బ్యాంకు దొంగతనం చేసిన తర్వాత బ్యాంక్ అంటే ప్రజలదే, మేము ప్రజలమే, మేము కొట్టేసాము, తప్పే ఉంది అని చెప్పినట్టు ఉంది ఇదంతా. లేకపోతే మా భారతీయుల డబ్బు మేము దోచుకున్నాము అని ఎవరైనా దాన్ని ఏమంటారు, విజయ్ మల్యాను, హర్షద్ మెహతాను మరెవరో చెప్తే అలా ఉంటుంది. అలా ఉంది. మా భారతీయులే, మీకెందుకు, నేను భారతీయుడిని, వాళ్ళ డబ్బు దోచుకున్నాను. నాన్ సెన్స్ గారు. ఇది మాట్లాడే విధానం చాలా ఘోరమైంది. మన ఇంట్లో కూడా అందరూ ఉన్న చోట మీ ఇంట్లో ఒక సోదరుడు డబ్బులు దొంగ చేసి ఇంట్లో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మాట చెప్పలేడు. ఇంట్లో వాళ్ళు ఎవరో ఒప్పుకోరు దాన్ని. అందుచేత ఈ దరిద్రపు విధానానికి స్వస్తి చెప్పాలి. వాస్తవం ఏంటంటే, ఈ లింక్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ నేను మాట్లాడాను రోజు క్లుప్తంగా. ఇగో వీరు చనిపోయారు, వీరు జ్ఞానదాస్ గారు ఇది దారుణమని ప్రకటన ఇచ్చారు, వారు మా అఖిల భారత అఖాడా పరిషత్ యొక్క అధ్యక్షులుగా పనిచేశారు, మా హనుమాన్ గడికి వారు పెద్ద గతంలో వారు అధిపతిగా ఉన్నారు. ఇవన్నీ నేను రికార్డు చెప్తుంటే ఈయనకి టెంపరేచర్ పెరుగుతూ ఉంది. ఇవి నేను మాట్లాడే క్రమంలో ఈ మోదీ గారు అంటే, నేను రాజకీయమైనటువంటి అబ్యూజ్, నేను రాజకీయాలు మతంలోకి చొరబడడానికి పచ్చి వ్యతిరేకమైన, మీరేమైనా నన్ను ఏ బ్రాండ్ అని మీరు వేయండి, ఏ మతం కానీ, ముస్లిం మతం కానీ లేకపోతే హిందూ మతం కానీ, ఆ మతాల్లో ఉండేవండి. రాజకీయానికి వాడుకుంటే నష్టపోయేది మనం. ప్రపంచంలో భారతీయులంతా ఎవరు నష్టపోలేదు. ఎందుకంటే ఇంకా అమెరికా వాళ్ళకి, బ్రిటన్ వాళ్ళకి ఆ బాధ తెలియదు, మాకు తెలుసు బాధ. ఎందుకంటే మన భారతదేశాన్ని ఒకప్పుడు ముస్లిం లీగ్ పార్టీకి 1946 ఎన్నికల్లో గ్రామాన ఇంటింటికి తిరిగి ఖురాన్ చెప్పించి ముస్లింలకి, ఖురాన్ మీద ఒట్టేయి, ముస్లిం లీగ్కి ఓటేయాలి, నువ్వు ముస్లిం కాదా, ముస్లింకి ఓట్లేదా, ఓటేవా అని చెప్పి వేయించుకున్నారు. 20 లక్షల మంది చచ్చిపోయారు, 1 కోటి మంది అటు నుంచి ఇటు వెళ్ళిపోయారు. దేశం పర్మనెంట్గా ముక్కలైపోయింది. అసలు సింధు అంటేనే, హిందూ అనే శబ్దం అక్కడి నుంచి వచ్చింది. ఇండియా అనే శబ్దం, ఇండస్, హిందూ, సింధు ఇవన్నీ ఒకటే మాటలు. ఇండియా మనకు పేరు మిగిలింది, హిందూ అనే పేరు, నదేమో అక్కడ ఉండిపోయింది. అంత కష్టం ఎవరికైనా వస్తుందా? వేదం అక్కడే సింధు నది ఉండే, సప్త సింధు ఇంపార్టెంట్ మనకి, వీ హ్యావ్ లాస్ట్. అంతేకాకుండా తర్వాత ఇంకో ముక్క అయిపోయి బంగ్లాదేశ్, అక్కడ 30 లక్షల మంది చచ్చిపోయారు. ప్రపంచ యుద్ధాల్లో సైతం ఇంతమంది జనం చచ్చిపోలేదు. మాతృదేశం 8 సార్లు ముక్కలైంది.
అంచేత మతాన్ని తీయకండ్ర నాయన రాజకీయ నాయకులని చెప్తున్నాను. నువ్వు ఎంఐఎం వాళ్ళు కావచ్చు, జమాతే ఇస్లామీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అక్కవైద్యాలు కావచ్చు, ఎవడని కావచ్చు, మీకు నమస్కారం. మతాన్ని మీరు ఉపయోగించుకోకండి మీ రాజకీయ ప్రయోజనాలకి. మీరు ఏం చెప్తారో బీజేపీ వాళ్ళు గాంధీ సోషలిజం అని మొదలుపెట్టారు. గాంధీ సోషలిజం వాళ్ళకి 2 సీట్లు వచ్చింది 85 ఎలక్షన్స్. అది సమస్య. 2 సీట్లు రాగానే వాళ్ళు మొత్తం ఆలోచనలు పడిపోయి అరే వాళ్ళకి ఆ రోజు కనుక 50-100 సీట్లు వచ్చింటే మనకి దౌర్భాగ్యం ఉండేది కాదు. గాంధీ పనికిరాడు, సోషలిజం పనికిరాదని పక్కన పడేసి, వాళ్ళకి మామూలుగానే గాంధీ అంటే పడదు, సోషలిజం పనికిరాదని హోసపాలే గారు మొన్న అలాగే చెప్పారు, సోషలిజం సెక్యులరిజం పనికిరావని. ఈ వీళ్ళు మతంలో వేరు పెట్టి ఒక టయోటా వాహనాన్ని రామరథం అని తయారు చేసి అద్వానీ గారు రథయాత్ర చేశాడు. ఎక్కడెక్కడ తిరిగాడు అన్ని చోట్ల కూడా నెత్తురే, అన్ని చోట్ల మత కళల్లో కేవలం సీట్ల గురించి ఈ పని చేశారు వాళ్ళు. ఈ పని చేస్తున్నప్పుడు బాబా లాల్దాస్ గారు లాంటి వాళ్ళు, రామాలయ ప్రధాన పూజారి లాంటి వాళ్ళు చేయకండి, దైవించి రథయాత్ర చేయకండి, అవసరం లేదని చెప్పారు. అంటే వాళ్ళు అందుకే కదా ఆయన ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది. ఎందుకండి వీళ్ళంతా హిందూ ద్రోహులే కదా. ఈ పెద్ద లిస్ట్ ఉంది కదా దీంట్లో, రాజకీయంలో కలపొద్దు అన్నదే కారణం. వారిని అయోధ్యలో ఇదే విశ్వసిస్తున్నారు వాస్తవంగా. ఇప్పుడు ఈ రకమైనటువంటి టెంపర్మెంట్స్ హిందూ ఓట్ బ్యాంక్ కన్సల్టేట్ చేయడానికి ముస్లిమ్స్ మీద హేట్ డెవలప్ చేయాలి. ముస్లిమ్స్ చేశారండి. హిందూ ఓట్ బ్యాంకు, హిందువుల మీద వాళ్ళు కాఫీర్లు, వాళ్ళు నువ్వు ముస్లిం అయ్యి వాళ్ళతో ఎలా కలుస్తావు అని ప్రచారం చేస్తారు. క్రిస్టియన్లు కూడా చేస్తారు. నువ్వు ప్రసాదం తినకూడదు, నువ్వు అటువైపు చూడకూడదు, ఎవరితో స్నేహం చేయకూడదు. ఈ దౌర్భాగ్యం అనేది, ఈ దుర్మార్గులైనటువంటి సంకుచితమైనటువంటి రాజకీయ నాయకులు, మతోన్మాదులు చేయబట్టి దేశం నాశనం అవుతుంది. మేము ముగ్గురి మీద మాట్లాడుతున్నాం, ముగ్గురికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, ఎవడుంటే వాడికి వ్యతిరేకంగానే. ఈ ఉన్మాదం, అసమానత్వం, విద్వేషం ఎక్కడుందో అన్నిటికీ వ్యతిరేకంగా జయభారత సంస్థలు నిలబడి పోరాడుతున్నాయి. మీరు ఉన్మాదం మీద మాట్లాడుతున్నారు, విద్వేషం మీద మాట్లాడుతున్నారు, మతాల్లో ఉన్న కొన్ని లోపాల గురించి మాట్లాడుతున్నారు. చిన్న చిన్న కొన్ని అంశాలు మాట్లాడితేనే దాడి జరిగింది. మీరు ఇట్లా డీప్గా ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు. రేపు మీ ప్రాణానికి ప్రమాదం లేదా? అంటే ఏం చేస్తే ప్రాణానికి రక్షణ ఉంటుంది ఆలోచించుకుని ఆ పని చేస్తే మత భ్రష్టులు అవుతాం. యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు చెప్పాడు. తతో యుద్ధాయ యుజ్జస్వ అని. సిద్ధ్యో సిద్ధించడాన్ని సిద్ధించకపోవడాన్ని సమభూత్వ సమానంగా చూడమని చెప్పాడు. లాభం జయం, లాభం లేకపోవడం, అపజయం జయం, వీటిని సమానంగా చూడడం, యుద్ధం చేయమని చెప్పాడు. అంతేగాని ఇంటి దగ్గర కూర్చోమని చెప్పలేదు. ఇంటి దగ్గర కూర్చోమని ఆయన చెప్పుంటే కనుక కూర్చునేవాళ్ళం. కానీ కృష్ణుడు అన్యాయానికి, దుర్మార్గానికి ఆ రోజు అటువైపు 15, 14, 13 అక్షోహిణుల సైన్యం ఎంతో ఉంది, ఇటువైపు 5 అక్షోహిణులు ఉంది. ఇది మైనార్టీ, అది మెజార్టీ. యుద్ధంలో వాళ్ళు ఎక్కడానికి అవకాశం ఎక్కువ. కానీ వాళ్ళు చీరలాగిన పార్టీ, వీళ్ళు అన్యాయానికి గురైన బాధితుల వైపు నిలబడి యుద్ధం చేయడం అనేది కృష్ణుడు ఇచ్చినటువంటి ఆదేశం. మనం దీన్ని అన్యాయాన్ని, అక్రమాన్ని సమర్థించమని ప్రపంచంలో ఎవరు చెప్పడండి. గాంధీ గారు అయితే యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ అని చెప్పాడు. యావత్ ప్రపంచాన్ని ధిక్కరించిన క్విట్ ఇండియా ఉపన్యాసం అంటుంది దీన్ని. దానికి క్రాంతి దివస్ అని, ఆ రోజు క్రాంతి మైదానని బొంబాయిలో ఆయన ఇచ్చిన ప్రసంగం ఇచ్చినటువంటి మైదానం పేరు. నువ్వు యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలబడాలి. ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్. ఒక్కడ నిలబడాల్సి వచ్చినా సరే సత్యం గురించి నిలబడాలి. అది మనకు వచ్చినటువంటి బోధన. దాన్ని అనుసరించి వెళ్తున్నాం. నష్టం జరుగుతుంది. నష్టం జరగకుండా ఏ పనులు అవుతుందండి? రాంప్రసాద్ బిస్మిల్ గారు చెప్పారు, సార్ ఫరోషీకి తమన్నా హమారే దిల్ మెహే దేఖనా హే జోర్ కితనా బజ్వే కాతిల్ మెహే అని. అంటే శిరము ఇచ్చాడు కోరిక ఇప్పుడు పొంగుచున్నది మా మదిన్, చూడవలనిక సత్తు ఎంతో హంతకుని ఆయుధంలో. నేనే ట్రాన్స్లేట్ చేశాను. నేను అష్ఫాక్ బిస్మిల్ చరిత్ర రాశాను, మొత్తం పోయిటరీ కూడా చేశాను. దాంట్లో నేను ఇతనికి కూడా చాలామంది నువ్వు కొట్టమని కొట్టించుకున్నావు, కొడతానని చెప్తే ఏం చెప్తారు? మీరు లేకపోతే చెప్పు తీస్తే, లేకపోతే మీ ముందు కూర్చున్నటువంటి మీరు ఏమైనా ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి చెప్పు తీసి మిమ్మల్ని కొడతానని మీరేం చేస్తారు? అంటే అసాధారణమైన పరిస్థితి అది. అడ్డుకునే ప్రయత్నం చేస్తాం అంతే. దాన్ని కొట్టదు, నీ కాళ్ళు పొక్కుతారు, నువ్వు ఏం చెప్పింది చేస్తాను అంటావా? ఒక ఆత్మగౌరవం వ్యక్తి ఆ మాట అనగలుగుతాడా? తర్వాత చాలామంది తెలియదు, అది వెంటనే లైవ్ ఆఫ్ చేశారు. పెద్ద డివాస్టింగ్ వైలెంట్ సీన్ అది. అతను ఇంకా కేకలు పెడుతూనే ఉన్నాడు. నేను లేచి నిలబడ్డాను. అతను వేలు చూపించి మాట్లాడుతుంటే చంపేయి రెడీగా ఉన్నాను. నేను చావుకు సిద్ధంగా ఉన్నాను. బహుశా అతను నన్ను చంపుంటే కనుక వీళ్ళు, అంటే నాకు ఇక్కడ అంతా ప్రాబ్లం ఉందండి ఇప్పటికి కూడా, నేను దాన్ని కోలుకోలేదు అతను కొట్టిన దెబ్బకి. అయితే అతను వాళ్ళు చంపితే వీళ్ళు చాలామంది రమణమూర్తి చంపమని చెప్పి రెచ్చగొట్టి చంపించుకుని పబ్లిసిటీ పొందుదాం అనుకున్నాడు అని కామెంట్ చేయగలంటే పర్వర్స్ ఉన్నారు ఇక్కడ. యూట్యూబర్స్ కూర్చుని ఈ కొట్టే మనుషుల్ని, అటు వీరరాఘవరెడ్డిని కానీ ఈ పర్సన్ కానీ ఇంటర్వ్యూలు చేస్తున్నారంటే మీకు సిగ్గుందా అసలు? మిమ్మల్ని ఎవరైనా కొడతారంటే మీరు ఏం సమాధానం చెప్తారు? నేను చాలామంది, మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తే యూట్యూబర్స్ని కానీ పెద్దలను కానీ, రమణమూర్తిని ముక్కలు చేయాలి, కొట్టాలి, ఆయన రెచ్చగొట్టాడని మీరు దయవంచి వారికి చెప్పి చూపించి అడగండి. నా కోరిక మిమ్మల్ని కొడతానని చెప్పండి. వాళ్ళు రియాక్షన్ ఏంటి చూద్దాం అనుకుంటున్నాను. మీరు కొట్టకండి వాళ్ళని. ఐ వాంట్ టు సీ ద రియాక్షన్. అంటే ఏం చేయాలని, ఓ మనిషి కొడతానంటే ఏం చేయాలి? ఇప్పుడు అది కారణం కదా స్పష్టంగా చెప్తున్నాం. నీకు నిజంగా మతం మీద అవమానం ఉంటే రక్తం సలసల కాగిపోవాలి.
కృష్ణుని శిరస్సు లేదా కృష్ణుని తల తీసి మోదీ తల పెడతారా? అంగీకరిస్తామండి దాన్ని? లేదు. సోనియా గాంధీ కూడా అభ్యంతరమేనండి, రాహుల్ గాంధీ కూడా అభ్యంతరం. ఎవరు చేసినా అభ్యంతరమే. అంగీకరిస్తావా దాన్ని? ఇప్పుడు ఒకసారి కంటిన్యూస్గా నువ్వు చేస్తున్నావు కదా. హనుమంతుడి యొక్క ఆహార్యంతో బీజేపీ జెండా పట్టుకుని బీజేపీ అధ్యక్షుల వారి వాహనం ముందు డ్యాన్స్ చేయిస్తారా అవమానకరమైన రీతిలో రోడ్డు మీద? దానికి నీకు రక్తం మరగట్లేదు, కృష్ణుని తల రక్తం మరగట్లేదు, శ్రీరాముడికి దారి చూపించడం రక్తం మరగట్లేదు, అయోధ్యలో డబ్బులు 1400 కోట్ల రూపాయలని చెప్పి వాళ్లే చెప్పారు, నిర్మోహి అక్కడ రక్తం మరగట్లేదు. చివరికి దాన్ని ఏమంటారంటే అన్యాయంగా అయోధ్య ఆలయాన్ని మొదటే రక్తం మరగట్లేదు. ఏం చేసి రక్తం మరగట్లేదు? కానీ దీన్ని ఎత్తి చూపించి మోదీ అనగానే కొట్టడానికి వచ్చావు. నువ్వు మోదీ భక్తుడివా హిందువా? హిందూ భక్తుడివా? మోదీ మతం లేకపోతే ఆర్ఎస్ఎస్ మతం లేకపోతే విద్వేష మతం ఒకటి తయారు చేయండి. మీరు తయారు చేయండి దాని మీద. అంటే ఇంత స్పష్టంగా ఉన్న కేసులో కూడా చాలామంది ఆయనను హిందూ రక్షకుడుగా కూర్చుని సన్మానం చేస్తున్నారంటే ఇది మోదీ భక్తులు ఎక్కడ దాకా దిగజారు. ఆయన రిలీజ్ అయిన తర్వాత సన్మానం చేశారండి, ఆయన సేవగా కప్పారు. దేనికి కప్పుతున్నావు నువ్వు? అంటే యు ఆర్ ఆపోనెంట్ ఆఫ్ హిందూయిజం. హిందూ మతం చెప్పినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో, అద్వేష్ట మైత్ర కరుణయవచ అని ఏది చెప్పిందో, యస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యవ అనుపశ్యతి తత్ర కో మోహక శోక ఏకత్వం అనుపశ్యత అని ఏం చెప్పిందో దాన్ని నువ్వు వ్యతిరేకం. నువ్వు కులానికి అనుకూలం, కుల ఆధిపత్యానికి అనుకూలం. మీరు తీయండి పుస్తకాలు. ఎందుకు ఆర్ఎస్ఎస్ మీద నాకేం కోపండి? నేను ఐఎమ్ నాట్ అగ్నిస్ట్ ఆర్ఎస్ఎస్, ఐఎమ్ నాట్ అగ్నిస్ట్ బీజేపీ. నేను ఎందుకు అగ్నిస్ట్? నేనంటే నీ సిద్ధాంతానికి వ్యతిరేకం అంటాను నేను. నీ సిద్ధాంతాన్ని నువ్వు మార్చుకో. నీ సిద్ధాంతం ఏమిటి? నమస్తే సదా వత్సలే మాతృభూమి అని మీరు చదవండి. మొత్తం హిందూ రాష్ట్రాన్ని వస్తుంది. వై హిందూ రాష్ట్ర? ఇక్కడ మనకు భారతదేశం ఉంది, మనకు రాజ్యాంగం ఉంది, మళ్ళీ హిందూ రాష్ట్రం ఏమిటి? మీరు దానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళ రచనలు చదవాలి. దాంట్లో ఆయన ఏం చెప్పాడు? వీఆర్ అవర్ నేషనల్హుడ్లో ముస్లింలకి క్రైస్తవులకి ఎటువంటి మైనార్టీలకు హక్కులు ఉండకూడదు, వాళ్ళు 3వ తరగతి పౌరులుగా తొక్కేయాలి, హిందువులకి సమస్తమైనటువంటి హక్కులు ఉండాలి, హిందూ మతాన్ని హిందువుల యొక్క సంస్కృతిని భజన చేస్తూ ఉండడం తప్పితే మైనార్టీకి మరే రైట్స్ ఉండదు. రాశాడా లేదా? వాళ్ళని గ్యాస్ ఛాంబర్స్లోకి చంపించేయాలని రాశాడా లేదా? ఇప్పుడు ఈ సిద్ధాంతం పెట్టుకున్నప్పుడు నేను వ్యతిరేకిస్తే తప్పు వచ్చింది దాని మీద. నేను అడుగుతున్న ఆ పుస్తకాలను విత్డ్రా చేసుకున్నావా? మీ సరసంఘాలకు ఇచ్చినటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో బంచ్ ఆఫ్ థాట్స్లో గురు గోల్వాల్కర్ పాంచజన్యంలో అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో నువ్వు చెప్పింది ఏమిటి? కులం ఉండాలి, కులం మన జాతీయత, కులానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయకూడదు, ఇవన్నీ రాసావు కదా. ఆ రోజు రాజ్యాంగం వచ్చినప్పుడు నువ్వు చెప్పింది ఏమిటి? మనువు చాలా గొప్ప, అంబేద్కర్ అనేవాడు లిల్లిపుట్ అని చెప్పావు లేదా? మనువు మహాపర్వతవంతవాడు, అంబేద్కర్ ఒక అంగుష్ట మంత్రుడు, లిల్లిపుట్ అని రాశావు నీ యొక్క ఆర్గనైజర్ పత్రికలో. మను రూల్స్ అవర్ హార్ట్స్, మను మా హృదయాన్ని పాలిస్తున్నాడు, ఈ జెండా ఏమి జెండా పనికిరాదు, ఈ జెండా ఇది డ్రిఫ్టింగ్ అవే అని రాశాడు ఆయన గోల్వాల్కర్. కొట్టుకుపోవడానికి చిహ్నం ఇది దారుణం అని చెప్పి ఖండించాడు దాని మీద. ఇది ఎందుకు పనికిరాదని చెప్పాడు. మన రాజ్యాంగం కాపీ మనకు దానికంటే మనుస్మృతి గొప్పదని చెప్పాడు, మనుస్మృతి ఉండాలని చెప్పాడు. ఈరోజు కూడా మీరు పెట్టేటువంటి ఈ సాధు పరిషత్తుని డేట్స్తో సహా చెప్తాను, మనుస్మృతి కావాలి, మనకు రాజ్యాంగం పోవాలని చెప్తున్నారు. మీ కింద స్థాయి మీరు పైకి చాలా విషయాలు చెప్పరు, కానీ మీరు డెవలప్ చేసి వదిలిపెట్టినటువంటి ఫోర్సెస్ హిందూ రాష్ట్రం కావాలి. ఈయన చెప్పింది అది హిందూ రాష్ట్రం వచ్చేదాకా నరుకుతా అని చెప్పాడు. హిందూ రాష్ట్రం వచ్చేదాకా నరుకుతానని చెప్పాడు. అంటే ఇది క్రిమినాలిటీ. మీరు యూ కెన్ చెక్. మీరు బీకే న్యూస్లోకి వెళ్ళి ఆయన మాట్లాడడం లేదు, ప్రతి మాట, ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క తలకట్టు కూడా నేను ఆధారం లేకుండా మాట్లాడు. ఈ విషయాలు చెప్తున్నాను నేను. ఇప్పుడు నేనంటాను, నీకు సబ్మిట్ కాకపోతే, నీ యొక్క విద్వేష అజెండాకి సబ్మిట్ కాకపోతే గాంధీని ఆరు చంపేశారు అంటే గాంధీని ఆర్ఎస్ఎస్ చంపిందంటే చాలామంది కోపం వస్తుంది. చంపిందని చెప్పట్లే, కానీ సర్దార్ పటేల్ గురు గోల్వాల్కర్కి సరసంఘచాలకు ఉత్తరం రాశాడు, కేసు ప్రూవ్ కాలే నీ మీద, ఓకే, కానీ ఏ భావజాలం అయితే మహాత్మా గాంధీ హత్య కారణమైందో, లోకవంతుడైనటువంటి వ్యక్తి, లోకమంతా గౌరవించినటువంటి మహానుభావుడు ఆయన, అటువంటి మహాత్ముడిని చంపడానికి ఏ భావజాలం కారణమైందో అది నువ్వే పుట్టించావు అని రాశాడు. నువ్వు ఎందుకు పుట్టించావు? ఈ మాట రాశాడు ఆయన. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, చాలామంది పెట్టి ఆ పెద్ద మనిషికి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు, ఓకే సంబంధం లేదు, బట్ యూ హ్యావ్ క్రియేటెడ్ దిస్ ఐడియాలజీ. నీ మురిగుంట నుంచి వచ్చిన దోమలు ఇవన్నీ కూడా. మురిగుంట మూసేయి, మురికి గుంటను పరిశుద్ధ జలంగా మార్చు. నీ తప్పుడు సిద్ధాంతాన్ని తీసేసి అందరికీ సామరస్యము సమానత్వం అనే సిద్ధాంతాన్ని పెట్టు. మేము ద్వేషం అసమానత్వాలకు వ్యతిరేకంగా హిందూ మొత్తం నడుపుతున్నాం. మా మొత్తం హిందూ సమ్మేళనాల్లో, మా మొత్తం సనాతన కాహళ్ళలో ఒకటే ఉంటుంది, ద్వేషం అసమానత్వాలకు వ్యతిరేకంగా. ఇప్పుడు కూడా మీకు పాంప్లెట్లు చూపిస్తాను నేను. నువ్వు ద్వేషము అసమానత్వాలకు అనుకూలంగా పెడుతున్నావు, మేము ద్వేషం అసమానత్వాలకు వ్యతిరేకంగా పెడుతున్నాం, అంతే తేడా. ఇప్పుడు ద్వేషం అసమానత్వం హిందూ మతంలో ఉన్నాయా? ద్వేషం అసమానత్వం కాకుండా సమానత్వము ద్వేషరాహిత్యం హిందూ మతంలో ఉన్నాయా? నువ్వు కూర్చుందాము, స్క్రిప్చర్స్ తీద్దాము,
ద్వేషరాహిత్యమే ఉంది, సమానత్వమే ఉంది, సమానత్వ సూక్తం ఉంది, సంగచ్చత్వం, సంవతత్వం, సంవో మనాంసి జానతం, అద్భుతమైన సమానత్వ సూక్తం ఋగ్వేదంలో ఉన్నది. ప్రూవ్ చేస్తారు. నిర్దోషమి సమం బ్రహ్మ తస్మాత్తే బ్రహ్మణి స్థిత అని గీతలో ఉన్నది. ఆ సమానత్వాన్ని ఆచరిస్తే మోక్షం అందుకోవచ్చని ఉంది. హైవతైర్జిత సర్కో యశాం సామ్య స్థిత. మన ఇటువంటి సమానత్వం ఉంటే కనుక అందుకోవచ్చేది. బ్రాహ్మణుని చండాలని సమానంగా చూడమన్నది గీతలో. నువ్వేం చెప్తావు? కుల వ్యవస్థ చాలా గొప్పది, ఈ కుల వ్యవస్థ దేశానికి బలం అని చెప్పావు. అంబేద్కర్ ఏం చెప్పాడు? కులం అనేది దేశానికి అడ్డు కూడా, కుల నిర్మూలన కావాలని చెప్పాడు. గాంధీ ఏం చెప్పాడు? మనుషులు తప్పు, కులం అనేది నిర్మూలన కావాలని చెప్పాడు. గాంధీ అంబేద్కర్ ఒకవైపు ఉన్నారు, నువ్వు ఒకవైపు ఉన్నావు. మేము వాళ్ళ వైపు ఉందామని అనుకుంటున్నాం. ఈ పోరాటంలో నారాయణ గురు ఎక్కడున్నాడు, బసవన్న ఎక్కడున్నాడు, రవిదాస్ ఎక్కడున్నాడు, కబీర్ ఎక్కడున్నాడు, ఉపనిషత్ ఋషి ఎక్కడున్నాడు, బ్రహ్మనాయుడు ఎక్కడున్నాడు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కడున్నాడు, లేకపోతే నారాయణ గురు ఎక్కడున్నాడో అక్కడ ఉంటాను నేను. ఘసీదాస్ ఎక్కడున్నాడు, కనకదాస్ ఎక్కడున్నాడు, చాలామంది పేర్లు చెప్తాను నేను. ఆ మహనీయులు ఏదైతే హిందూ మతాన్ని గురించి చేస్తారో ఆ హిందూ మతం గురించి పోరాడుతున్నాం మేము. కానీ నువ్వు పోరాడుతున్న హిందూ మతం గొల్లవల్కర్ హిందూ మతం కదా, గాడ్సే హిందూ మతం కదా. ఆ గాడ్సే హిందూ మతం ఎలా అవుతుందని అడుగుతున్నాను నేను. అంచేత ఇది హిందూ మతం కానే కాదు, దీన్ని వినాశన ధర్మం అంటారు. ఇది సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మానికి వినాశన ధర్మానికి మధ్య పోరాటం. సనాతన ధర్మానికి వినాశన ధర్మానికి మధ్య పోరాటం. వినాశన ధర్మం విద్వేషం చెప్తుంది, సనాతన ధర్మం ద్వేషరాహిత్యాన్ని సమానత్వాన్ని చెప్తుంది. వినాశన ధర్మం అసమానత్వాన్ని ద్వేషాన్ని చెప్తుంది. రాజకీయ పార్టీలకు ఎవరికి నా జీవితం మొత్తం మీద రమణమూర్తి ఫలానా ఒక ఎమ్మెల్యేతో కానీ మినిస్టర్తో కానీ మాట్లాడినట్టు ఫేవరెట్ అయినట్టు చూపించండి. ఎప్పుడైనా వెళ్ళామా? మేము రాజకీయ పార్టీలు అనుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద బోల్డ్ స్కామ్స్ తీసాం, మేము టీడీపీ మీద స్కామ్స్ తీసి ప్రతి ఒక్కరి మీద మాట్లాడాము. మేము ఎవరికి శత్రువులం కాదు, మిత్రులం కాదు. మేము సిద్ధాంతాలకు ఇష్యూస్కి గురించి మాట్లాడుతున్నాం తప్పితే నీతో ఏం తగ్గదా మాకు. మేము నక్సలైట్ల మీద పోరాడాం, కమ్యూనిస్ట్ పార్టీ లెటర్ హెడ్ మీద నాకు ఉత్తరాలు రాసి దానికి జవాబు ఇచ్చాను. నేను ఉంది రికార్డులో చూపిస్తా, ఇప్పుడు కూడా దొరుకుతాయి మీ నెట్లోకి వెళ్తే. మా అన్యాయంగా నేను టిబెట్కి సంబంధించి చెప్తున్నాను నేను మీకు. టిబెట్కి సంబంధించి టిబెట్ ఎవరు ఆక్రమించారు తెలుసా మీకు? చైనా అంటారు. టిబెట్ని చైనా మావో గారు ఆక్రమించారు, మావో గారి హయాంలో. ఆ మావో చేసినటువంటి పనికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భారతదేశంలో ఎవరికి దమ్ము లేదు. మేము దానికి సంబంధించి 500-600 మంది బౌద్ధ భిక్షువులను తీసుకొచ్చి మేము విజయవిహారంలో రాయడమే కాదు, 2008లో చెప్తున్నాను, అప్పుడు విజయవిహారం లేదు. 500-600 మంది బౌద్ధ భిక్షువుల్ని మా ఎల్బీ నగర్ కేంద్రానికి తీసుకొచ్చి వాళ్ళని వారం 10 రోజులు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇళ్లలో ప్రతి చోట్ల బ్రతిమాలి ఉంచి వాళ్ళని తీసుకొని మేము ఇందిరా పార్క్ దగ్గర 2008లో బ్రహ్మాండంగా టిబెట్ స్వాతంత్రం గురించి పోరాడాం. ఊరేగింపులు చేశాము, కొవ్వొత్తి ర్యాలీలు చేశాము, ఎన్నో కార్యక్రమాలు చేశాం. తర్వాత కూడా టిబెట్ ప్రవాస ప్రభుత్వంతో నాకు సంబంధాలు ఉన్నాయి. మావోయిస్ట్ అంటే వాళ్ళు వస్తారా? మావో అంటే వస్తారా? పారిపోతారు. మీ కమ్యూనిస్ట్ అంటే పారిపోతారు వాళ్ళ భయం. ఎందుకంటే కమ్యూనిస్టులు వియత్నాంలో లేకపోతే ఇంకో దాని కంటే టిబెట్ గురించి మాట్లాడరు, మేము ఆడతాం. ఇప్పుడు నన్ను మావోయిస్ట్ అంటే కామెడీగా ఉంది. పీపుల్స్ వారి చరిత్రలో ఇదేం దొంగ దెబ్బలు రాసినటువంటి హిస్టరీ నాకు ఉంది. కమ్యూనిస్ట్ సిద్ధాంతం నాదైతే కమ్యూనిస్ట్ సిద్ధాంతం నాని చెప్తానండి. మావోయిజం చెప్తాను. నేను వెనకెళ్ళాను. రమణమూర్తికి 2 ముఖాలు లేవు, ఉన్నది ఒకటే ఫేస్. ఏదుందో చెప్తాడు. నేను ఈ మాటలు చెప్తాను, నాకు ఏమైనా అప్రిషియేషన్ వస్తుందా? నేను భక్తుని కాదని చెప్తున్నాను. భక్తి కళా సమ్మేళనాలు నిర్వహిస్తున్నాను. జిగర్ స్వామి గారి సభకు నేను అధ్యక్షత వహించి నేనే నిర్వహించాను ఆ సభని. వారి కోరిక మీద అధ్యక్షత వహించాను. నేను భక్తుని కాదని చెప్పాను. 5వ భక్తి కళా సమ్మేళనం ఉంది, మొత్తం బ్యానర్ సంస్థ నేను తయారు చేశాను. నేను భక్తుడిని కాదని చెప్తున్నాను. ఎందుకు? భక్తుడిని అంటే నాకు చప్పట్లు ఎక్కువ వస్తాయని తెలీదా? నాకు అప్రిషియేషన్ ఎక్కువ వస్తుందని తెలీదా? బొట్టు పెట్టుకుంటే ఎక్కువ వస్తాను నాకు తెలీదా? నేను గురువుని స్వామిని అక్కడ చెప్పానా? చెప్పుకుంటే జనం వస్తానని తెలియదు. నేను పిచ్చోడా? నేను ఎప్పుడు చెప్పలేదు అలాగా. నేను ఎప్పుడు గీత దాటను. సిద్ధాంతానికి సంబంధించి చిన్న డివియేషన్ కూడా నేను అంగీకరించలేదు ఇప్పటిదాకా. మనసులో ఏముందో అదే మాట్లాడాను. ఇప్పుడు వెనకాల కమ్యూనిజం పుట్టి నాకేం కర్మ? ఐఎమ్ ఓపెన్. మార్క్సిస్ట్ సిద్ధాంతం పనికిరాదు, నీ పని చేస్తున్నాం. మార్క్సిస్ట్ సిద్ధాంతం మార్క్సిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుకుంటూ నువ్వేం చేయగలుగుతావు? మావోయిజం కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటే మావోయిస్ట్ పార్టీలో చేరేవాళ్ళం. మావోయిస్ట్ పార్టీ నువ్వు మొత్తం లేదంటే కొత్త మావోయిస్ట్ పార్టీ పెట్టినవాళ్ళం, వెనకాల వాళ్ళం కాదు. కానీ మావోయిస్ట్ సిద్ధాంతం తప్పు, ప్రజలను తప్పుదారి పట్టించింది, అనేక మంది యువకులు చచ్చిపోయారు రాసినవాడిని నేను, దాన్ని నిలబడినవాడిని నేను. ఇప్పుడు నన్ను ఈయన మావోయిస్టు, ఈయన అర్బన్ నక్సలైట్, ఈయన నచ్చిన వాళ్ళంతా కమ్యూనిస్టులే, నచ్చిన వాళ్ళంతా ఈ దోషద్రోహులే. నచ్చిన వాళ్ళంతా అంటే ప్రజలలో సమానత్వం కావాలని, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని సభలు పెట్టేవాళ్ళు. గాంధీ అంబేద్కర్ ఒకటే దానికి మతోన్మాదులు మాత్రం వ్యతిరేకంగా 100 సభలు పెట్టడానికి ప్రతిజ్ఞలు తీసుకున్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద హిందూ సమ్మేళనాలు పెట్టేటువంటి వాళ్ళు, జెండర్ ఈక్వాలిటీ గురించి భారీ సభలు పెట్టేటువంటి వాళ్ళు, ప్రైవేట్ రంగ రిజర్వేషన్ గురించి భారీ సభలు పెట్టేటువంటి వాళ్ళు, ఈ పనులు చేసేటువంటి వాళ్ళు దేశ వ్యతిరేకులే. ఇది కులం బాగా కావాలి, మేము మైనారిటీలు ఏమో గ్యాస్ ఛాంబర్లకు పంపిస్తాము, లేకపోతే మైనారిటీలకు హక్కులు ఉండకూడదని చెప్పి నువ్వు దేశానికి అనుకూలమా? ఎప్పటి నుంచి? ఎందుకు అలాగా? ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మొహమాటం ఏం లేదు, ఏదైనా మాడతాం. ఈ పాయింట్ మరోసారి చెప్పండి. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమా? ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. ఇప్పుడు కాదండి, 20 సతీష్ గారు 25 years నుంచి
ఎవ్రీబడి నోస్. తల తల వంచం, తల తెగిన తల వంచం అని రాశాను విజయవాడలో. ద్వేషంపై తల తెగిన తల వంచం అని చెప్పాం. ఎవరికి తల వంచం? రమణమూర్తి గారి యొక్క దానికి విలువ ప్రాణం అయితే ప్రాణానికి సిద్ధమా? విజయ విహారంలో రాసిన మాట చెప్తున్నాను నేను. ఆ రోజు 100 మంది పిల్లలు వచ్చారు, మాతో పాటు ఇవాళకి ఉన్నారు. ఈ ఉద్యమానికి ఎక్కడైనా విజయ విహారం ఒకసారి ఒక 10 పేజీల వ్యాసం చదివినవాడు జీవితాంతం విజయ విహారానికి జయభారత్కి అనుకూలంగా వాళ్ళ వల్ల నడుస్తుంది ఉద్యమం. త్యాగమూర్తులు వాళ్ళు చాలామంది బిజినెస్లు, వ్యాపారాలు, ఉద్యోగాలు వదులుకుని మాతో పాటు ఉంటున్నారు. ₹1 లేదు, అలా ఉంటున్నారు. ఆ రోజు మేము రాసిన మాట ఏంటంటే తల తెగిన ఓకే కానీ తల వంచం అని చెప్పాం. ఆ మాట అది చెప్పాం. ఇవాళకి అదే చెప్తాం, తల వంచం. మీ దరిద్ర మతోన్మా సిద్ధాంతాలకు తల వంచం. సర్ఫరోషికి తమన్నా బహామారి చెప్పాను కదా నేను. నీ కత్తికి నా మెడకి పోటీ. ఆయన చెప్పింది అది రాంప్రసాద్ బిస్మిల్, గ్రేటెస్ట్ రెవల్యూషనరీ. శరమ ఇచ్చాడు కోరిక ఇప్పుడు పొంగుచున్నది మామదిన్, చూడవలనిక సత్తువెంతో హంతకుని ఆయుధములో. నీ ఆయుధం శక్తి ఎంత, ఇదిగో నా మెడ శక్తి ఎంత. ఇప్పుడు ఆయన ఉరి తీశారు. ఈ దరిద్రులు కూర్చుని రాంప్రసాద్ బిస్మిల్ గారు రెచ్చగొట్టి ఉరి తీయించుకున్నాడు అనగలుగుతారు వీళ్ళు. ఆయన చెప్పిన మాట అది. చేత ఇప్పుడు చంపు దానికి సిద్ధం అని చెప్పిన నేను కాదండి, చాలా పెద్ద లిస్ట్ ఉంది. గణేష్ శంకర్ విద్యార్థి చచ్చిపోయినాడు, గాంధీ గారు ఎంతోమంది చచ్చిపోయారు ఇలాగా. అంటే ఈ పందాన్ని అనుసరించకుండా దొంగలా వెళ్ళి కాళ్ళు పట్టుకోమంటావా? నువ్వు పట్టుకుంటారా? ఎవడైతే ఇంకో ఆయన ఇంటర్వ్యూ చేస్తాడో వాడు పట్టుకుంటాడు. ఎవరైతే అతనికి శాలువా కప్పాడో అతనికంటే డేంజర్. నేను చెప్తున్నాను, ఇతను పర్వర్టెడ్. అతని మీద నాకు ప్రత్యేకమైన కోపం ఏం లేదు. ఎందుకు వస్తుంది? నేను బచ్చగాడు. పర్వర్టెడ్ మైండ్ సెట్ తోటి పర్వర్టెడ్ ఐడియాలజీకి అతను వెళ్ళిపోయాడు. తప్పది. సృష్టించిన వాళ్ళు ఉన్నారు కదా, గల్లీకి ఉంటే రమణమూర్తి ముక్కలు చేయాలని పోస్టులు పెట్టుతున్న వాళ్ళు, ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళు, లోపల బయట పడకుండా కుట్రలు చేస్తున్నాడు. వీళ్ళు అతనికంటే డేంజర్ కదా అంటాను నేను. ఇప్పుడు ఇది ఒక పెద్ద విద్వేష సముద్రం, విద్వేష పర్వతం అనుకోండి. ఇలాంటి దాంట్లోనే ట్రాక్లోకి వెళ్ళిపోయి గౌరీ లంకేష్ని చంపడం, దబోల్కర్ని చంపడం చేశారు. ఇలాంటి పనులు చేస్తారు. ఇది పెద్ద దీంట్లో ఒక స్పూన్ పట్టుకుని ఇదే నా శత్రువుని పిచ్చోండి. మొత్తం సముద్రం అది. ఈ విద్వేష భావజాలంగా నేను వ్యతిరేకం. నేను ఆర్ఎస్ఎస్గా వ్యతిరేకంగా అని చెప్తున్నాను. వీడికి ఎందుకు? నేను ఆర్ఎస్ఎస్ తన అభిప్రాయాలు మార్చుకుంటే దాన్ని మేము బలపరుస్తాం. ఆర్ఎస్ఎస్ మారితే దేశం మారుతుంది, ఆ మారాలి నువ్వు అని రాశాను నేను. ఇప్పుడు కాదు, 25 ఏళ్ల క్రితం. ఆర్ఎస్ఎస్ యొక్క స్పోక్స్ పర్సన్ మాతో మాట్లాడినప్పుడు మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. విజయ విహారం మీద మొట్టమొదటి కేసు నేను మహమ్మద్ ప్రవక్త మీద, యేసుక్రీస్తు మీద రాశానని వచ్చింది. చెప్తున్నా మీకు. మొత్తం మా ఆఫీస్ మూసారు. మా ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి అరెస్ట్ చేశారు. ఆఫీస్ సీజ్ చేశారు. ఎక్కడెక్కడ విజయ విహారం కాపీలు ఉన్నాయో వెండర్స్ అందరినీ అరెస్ట్ చేసి మొత్తం స్టేషన్లో తీసుకెళ్ళి ఆ కట్టంతా పెట్టించుకున్నారు. షాప్కి వచ్చింది. చరిత్రలో ఇంత పెద్ద దాడి ఎవరు జరగలేదు. ఆ రోజు నాకు సపోర్ట్ చేయడానికి జర్నలిస్ట్ సంఘాలు కూడా రాలేదు. చెప్తున్నా మీకు. అంత తీవ్రమైన దాడి అవడం నేను ఒక్కడే దొరకలేదు ఆ రోజు వాళ్ళకి. 2 నెలలు నేను హైడింగ్లో ఉండి తర్వాత వచ్చి పత్రిక నడిపాను. ఇది జరిగితే బాబు గారు తెలుసా మీకు, ఐహెచ్యు ఆయన బాబు గోగ్ని అని. ఆ రోజు వారు లండన్లో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన ఐహెచ్యు అంతర్జాతీయ స్థాయిలో 100 దేశాలకు వెళ్ళే పత్రికలో వెనక కవర్ పేజీ అంతా మా స్టోరీ రాసి, ముందు కవర్ పేజీ అంతా యూసుఫ్ షేక్ అని పాకిస్తాన్ అని రాశారు. నేను ఏమంటానంటే మీకు ఇదంతా చెప్పేది, మహమ్మద్ ప్రవక్త మీద ఒక వ్యక్తి రాశాడు, అతని మీద కేసు జరుగుతుంది, అతని మీద ముస్లింలకు సంబంధించి అపచారం చేశాడని. అప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం స్పందిస్తుంది మీరు చెప్పండి నాకు. నేను తెలుసు, చెప్పండి ఏం స్పందిస్తుంది? మామూలుగా అయితే అనుకూలంగా కదా. 25 సంవత్సరాల క్రితం జాగృతి పత్రికలో బాక్స్ కట్టి నా మీద రాశారు, అయిపోయింది రమణమూర్తి పని మా బాగా అయిందని సంతోషంగా. ఇప్పుడు కూడా చూపిస్తాను మీకు పేపర్ కటింగ్. రమణమూర్తి వాళ్ళకి అంత డేంజర్. అప్పటికి మొదటి కేసు అది. ఎందుకంటే అప్పుడు వాళ్ళ యొక్క స్పోక్స్ పర్సన్స్ మాకు వ్యాసం రాస్తే నేను దానికి మీకు చెప్పిన వాదన అంతా చెప్పాం, వీఆర్ఆర్ నేషనల్ అని చెప్పాం. దానికి కౌంటర్ వ్యాసం రాసాం. అప్పుడే మా పత్రికలో 2 ప్రింట్ చేసాం. అవుట్. నీ దగ్గర వాదన లేనప్పుడు ఏముంటుంది? ఇంకా చప్పట్లు కొట్టడమే కదా. ఆర్ఎస్ఎస్ ఆ రోజే నేను అరెస్ట్ కావాలి, బయటకు రాకూడదు, నాశనం కావాలని కోరుకుంది. ఇవాళ అంతకంటే ఎక్కువ కోరుకోవచ్చు. అంటే నేను ఆర్ఎస్ఎస్ మారిందేమో మారాలని ఆశిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ తన విద్వేష భావజాలను వదిలిపెట్టాలి. ఆర్ఎస్ఎస్ అందరి యొక్క సమానత్వాన్ని కోరుకోవాలి, సామరస్యాన్ని కోరుకోవాలి. భారత జాతీయోద్యమంలో కృషి చేసినటువంటి మహనీయులు ఎవరున్నారో, గాంధీజీ కావచ్చు, నేతాజీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, మౌలానా అబుల్ కలాం ఆజాద్, వారి యొక్క భావజాలను ముందుకు తీసుకెళ్ళాలి. దేశంలో ఈ దరిద్రపు విద్వేషాన్ని రేపడం ఆపేసేయాలి. ముస్లిం జావో పాకిస్తాన్ యా ఖబరస్థాన్ ఇలాంటి మాటలు అనకూడదు. చక్కటి పండగల్లో కూర్చుని నాన్న మాటలని చేయకూడదు. వందే మాత్రం 1939లోనే 4 చరణాలు వద్దు, 2 చరణాలు చాలంటే అది అందరి మీద రుద్ది జైలుకి పంపిస్తామనేటువంటి విధానాన్ని ఇప్పుడు తీసుకొస్తారు. నేను ఒక్కడే మాట్లాడాను. ఇవన్నీ బాధలు వాళ్ళకి. వరుసగా గోవాద గురించి మాట్లాడుతున్నాడు. గోవాద పోతే ఇంకెక్కడ అధికారంలో రాలేం మనం ఏంటంటే రెచ్చగొట్టి ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు రెచ్చగొట్టి రావాలి. వాళ్ళంతే ముస్లిం మతోన్మాద పార్టీలు కూడా 15 నిమిషాల్లో చంపేస్తాం,
లేదా ఇంకోటి చేస్తాం. అదే మనస్తత్వం ఏంటంటే హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి మనం ఓట్లు వేయించుకోవాలి. దౌర్భాగ్యం ఇద్దరు ఒకటే. అప్పుడు ముస్లిం లీగును హిందూ మహాసభ కలిసి పనిచేసేవి, మీకు తెలియదు ఆ విషయం. జిన్నాను సావర్కర్ ఒక దగ్గర ఉన్నారు. సావర్కర్ ఆవులను చంపిన తప్పులేదని చెప్పాడు. ఆ గోవుల్ని చంపి సైనికులకు ఆహారంగా పెట్టమన్నాడు. గోవుల గురించి బాధపడినాడు గాంధీ గారు, గోవుల గురించి బాధపడినాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. వీళ్ళిద్దరు ఒక దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్నారు. అంటే ఇవన్నీ ఎవరు చెప్పరండి. ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ ఏర్పడుతున్నప్పుడు ముస్లిం లీగ్తో కలిసి పనిచేసావు. సింధ్ అసెంబ్లీలో పాకిస్తాన్ తీర్మానం వచ్చినప్పుడు మీ హిందూ మహాసభ సభ్యులు కోఆపరేట్ చేశారు. యూఆర్ ఇన్ ది గవర్నమెంట్. ముస్లిం లీగ్ ప్రభుత్వంలో శ్యామాప్రసాద్ ముఖర్జీ మంత్రి. అంతేకాకుండా క్విట్ ఇండియాలో లక్షల మంది అరెస్ట్ అవుతున్నప్పుడు ముస్లిం లీగ్ ప్రభుత్వంలో శ్యామాప్రసాద్ ముఖర్జీ ఇప్పుడు ఎందుకు 15 నిమిషాల్లో మొత్తం అందరినీ నరికేస్తానని చెప్పినటువంటి ఈ రోగ్ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయనతో పాటు రఘునందన్ రావు, ఆయన అడ్వకేటు. అంటే మతోన్మాదులు ఎప్పుడు ఫ్రెండ్సే. అంటే మాలాంటి వాళ్ళం ఇప్పుడు మత సామరస్యాన్ని కోరుకునే వాళ్ళు అందరూ, అంటే మతాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గఫార్ ఖాన్ కావచ్చు, గాంధీ గారు, వాళ్ళు దేశాన్ని ఒకటిగా ఉంచడానికి కష్టపడ్డారు. కానీ మతం మీద సావర్కర్కి ఏ నమ్మకం లేదు. ఆయన ఒక రకంగా ఇది గోవధ చేయొచ్చు ఇలాంటివి చెప్పినటువంటి వాడు. అదేవిధంగా జిన్నా, ఆయన బీఫ్ తింటాడు, పంది మాంసం తింటాడు, తాగుతాడు, ఆయనకు నమాజ్ చేయడం రాదు. వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళు కలిసి పనిచేశారు. చరిత్ర చెప్తున్నాను నేను. ఐ కెన్ ప్రూవ్ ఎనీవేర్. నేను వేగ్ కామెంట్స్ చేయట్లేదు. ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఎనీవేర్. అంటే నేనేమంటానంటే ఈ దేశాన్ని ఏ విలువలతో నిలబెట్టి కాపాడదామని గాంధీ గారు, గఫార్ ఖాన్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్, నెహ్రూ గారు, నేతాజీ బాధపడ్డారో ఆ విలువలకు కట్టుబడి మేము జయభారత్ చెప్పి నడిపిస్తాం. నీకు నచ్చదు, మాకు తెలుసు ఆ విషయం. నీ గోల్వాల్కర్ ఐడియాలజీకి నచ్చదు ఆ విషయం. నచ్చాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దేశ ప్రజల్ని చైతన్యపరచడానికి, మీ కుట్రలకు వ్యతిరేకంగా దేశ ప్రజల్ని చైతన్యపరచడానికి పనిచేస్తున్నాం మేము. రమణమూర్తి గారికి ఏం కావాలి? రమణమూర్తి గారి యొక్క ఈ సభలు, సమావేశాలు, ఈ సంస్థలు, ప్రసంగాలు, ఈ పుస్తకాలు, ఈ వ్యాసాలు ఇవన్నీ రాసి సుదీర్ఘకాలం మీరు కొనసాగుతున్నారు. ఏం కోరుకుంటున్నారు? రమణమూర్తికి ఏం అక్కర్లేదు. నాకేం పర్సనల్గా ఏ రకమైన కోరికలు. నేను చాలా సింపుల్ లివింగ్ పర్సన్. నేను పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి అధినేతగా కొంతకాలం క్రితం ఉన్నాను. 10 ఏళ్ల క్రితం రిజైన్ చేశాను. అప్పుడు కూడా నాకు సొంత ఇల్లు లేదు, ఏమీ లేదు. సింపుల్గా బిలో మిడిల్ క్లాస్ స్టాండర్డ్స్లో మా పిల్లల్ని పెంచాను. ఇప్పుడు కూడా నేను నేల మీద పడుకుంటాను. నాకు ఏ రకమైనటువంటి కోరికలు కానీ ఏమీ లేవు. ఇప్పుడు నాకు సర్జరీ అయింది, 3-4 నెలల నుంచి పడుకోవట్లేదు. 2 మోకాళ్ళకి సర్జరీ అయింది. అప్పటి నుంచే, అంతకుముందు ఎప్పుడు నేను నేల మీద పడుకునేవాడిని. చాలా సింపుల్గా బ్రతుకుతాం. నాకేం రూపాయి ఖర్చు లేదు, నాకేమైనా సంపాదించుకోవాలని ఇది లేదు. నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలనుకోవట్లేదు, నా పేరు రావాలనుకోవట్లేదు. నేను ఎక్కడ ఫ్లెక్సీలు కూడా మా ఫోటో పెట్టనిచ్చేవాళ్ళం కాదు. అంటే ఇప్పటిదాకా పాటించిన విధానం అది. ఇప్పుడు నా ఫ్లెక్సీ పట్టుకుని అన్ని చోట్ల ఊరేగింపు చేస్తున్నా నేను ఆశ్చర్యపోతున్నాను. విజయవారంలో రాసుకున్న ఆర్టికల్స్గా నా పేరు పెట్టుకున్నాను కాదు నేను. అంటే ఉద్యమం చెప్పి శాసిస్తే వినాల్సి వస్తుంది, అందుకంటే లేదు. నేను అనేది ఏంటంటే ఇలా జీవించి నాకు వ్యక్తిగతమైన కోరికలు ఏం లేవు. ఇది అధర్మం, ఇది విద్వేషం. దీన్ని ఆపడం మానవ ధర్మం అండి, మన ధర్మం ఇది. దాని గురించి ఆశయం పెట్టుకుని పనిచేయక్కర్లేదు. ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, ఓ పిల్లవాడు ఇలా కూర్చుంటే అతని దగ్గరికి ఏదన్నా పాము వచ్చిందో లేకపోతే ఎవరైనా ఏదైనా వచ్చితే తన ప్రాణం అడ్డేసి వెళ్ళిపోతుంది. నువ్వు గొప్ప, నా పిల్లవాడికి నేను ఎంతో సేవ చేశాను అంటుంది తల్లి ఎప్పుడైనా. అది తన ధర్మం అనుకుంటుంది. ఐ ఫీల్ ఇట్స్ మై డ్యూటీ. నేను సజీవుడినై ఉండగా నా కళ్ళ ముందు ఇంత విద్వేషం జరుగుతూ ఉంటే, భారతదేశ విలువలు ధ్వంసం అవుతుంటే, హిందూ మతం సర్వనాశనం, ఈ హిందూ మతం యొక్క విలువల్ని, హిందూ మతం వేషంలోనే హిందూ మతాన్ని దురుపయోగం చేసుకుందని ప్రయత్నం చేస్తుంటే ఐ మస్ట్ నాట్ అలౌ దిస్. నేను దీన్ని అంగీకరించకూడదు, దీనికి వ్యతిరేకంగా నిలబడాలనేటువంటి పట్టుదలతో పనిచేస్తున్నాను చెప్తే నాకేదో కావాలి, నేనేదో సాధించాలని అభిప్రాయం నాకు ఎక్కడ ఏమీ లేదు, కొంచెం కూడా లేదు. అలా పెట్టుకోవడం ఎంత సిల్లీనో నాకు ఆ విషయం తెలుసు. సార్, మీ విలువైన సమయాన్ని మా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది మొత్తంగా జై భారత్ రమణమూర్తి గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.